ఇది డైలాగా? సార్ నాకు రాసివ్వండి అన్నా. ఆ అమ్మాయి క్లోజ్ పడింది. ఆయన క్లోజ్ పడింది. నా క్లోజ్‌కి వచ్చేటప్పటికి ఎళ్ళిపోయింది మూడో లైన్‌కి. మగాడిని నేనే గుండు కొట్టించుకోవడానికి ఆలోచించాను. ఆడపిల్ల ఆ అమ్మాయి ఎంత ఆలోచించింది. అసలు ఎంత అద్భుతంగా చేసింది. ఏమంటే నేనేమన్నా వేదపట్నం చేసి వచ్చానంటే నాకు అర్థం కాలేదు. ఓషాధయ సమోషాధయ ఓషాధయ సంవాదంతే వదంతే సంసంవదంతే సోమేన సోమేన వదంతే సంసంవదంతే సోమేన వదంతే సోమేన సహ సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ రాజ్ఞా సోమేన ప్లీజ్ ఏదో చేయండి సార్, మేనేజ్ చేయండి. ఉన్న హీరోస్‌లో కూడా యూ ఆర్ ది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ నౌ. జనాలు కూడా ఏంటండి, ఇప్పుడు ఎందుకు థియేటర్ దాకా వెళ్ళట్లేదు? ఎలా ఉన్నావు? మాట్లాడొచ్చా? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఇవి అడగవా నువ్వు? ఏయ్! ఒకరి మీద ఎవ్వడికి ఖర్చు ఉండదు. మీరు ఎన్నైనా నేర్చుకోండి, నేను రెడీ అన్నాను. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీ కార్యక్రమంలో మన సాంగోపాంగుల శీర్షికకు స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి మన స్క్రీన్పై ఒక వ్యక్తిగా కాకుండా ఒక అద్భుతమైన ఎమోషన్గా ఎదిగిన ఒక వెర్సటైల్ యాక్టర్ ఈరోజు మనతో ఉన్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ను మొదలుపెట్టి బాలనటుడిగా అలరించి ఆ తర్వాత హీరోగా మారారు. బాలనటుడిగా తను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, సీరియళ్ళు మరియు మలయాళ భాషల్లో సుమారు 40 సినిమాల్లో నటించాడు. చంటిగాడు, 1940లో ఒక గ్రామం లాంటి ఎన్నో అవార్డ్ విన్నింగ్ చిత్రాల్లో నటించారు. నటనతోనే కాకుండా తన అద్భుతమైన గాత్రంతో, హోస్టింగ్తో మరియు రైటింగ్తో కూడా మనని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన బాలాదిత్య. ఆయన కెరియర్లో మొత్తం 3 నంది అవార్డులు అందుకున్నారు. మొట్టమొదటి అవార్డు అన్నా అన్న సినిమాకు గాను, రెండవ అవార్డు లిటిల్ సోల్జర్స్ అన్న సినిమాకు గాను, మూడవది ఈటీవీలో ప్రసారమైన ప్రముఖ క్విజ్ ఛాంపియన్కు ఉత్తమ యాంకర్గా ఆదిత్య నంది అవార్డులను అందుకున్నారు. ఆయన హీరోగా 1940లో ఒక గ్రామం సినిమా జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఆఫ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అవార్డును గెలుచుకుంది. 25 ఏళ్ల ఈ సినీ ప్రయాణంలో బుల్లితెర మీద అతని అనుభవం, బిగ్ బాస్లో ఆయనకున్న అనుభవాలు, మరెన్నో తీపి జ్ఞాపకాల్ని నా మిత్రుడు బాలాదిత్యతో ఇవాళ మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమాన్ని జానకమ్మకు అంకితం చేస్తున్నాం. నమస్తే. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీ కార్యక్రమంలో మన సాంగోపాంగుల శీర్షికకు స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి నా ప్రియమిత్రుడు శ్రీ బాలాదిత్య గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. యాజ్ ఆల్వేస్. వండర్ఫుల్. నైస్ టు లిసన్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఐ వాంట్ టు డెడికేట్ అవర్ ప్రోగ్రామ్ టు జానకమ్మ టుడే. Yeah. బికాస్ నువ్వు కూడా ఆవిడ చేసిన పిక్చర్స్లో పాడడం ఐ మీన్ యూ హ్యావ్ యాక్టెడ్ ఫర్ ఆవిడ గాత్రాన్ని నటించే అవకాశం కలిగింది. చాలా తక్కువ మంది ఉన్న ఆర్టిస్టులలో దట్ అంటే ఈస్ యువర్ ప్రివిలేజ్. ఆవిడ గాత్రాన్ని నటించడం అంటే సాధారణంగా ఫీమేల్ ఆర్టిస్ట్‌కి కుదురుతుంది. బీయింగ్ ఎ చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్‌గా ఉండడం వల్ల ఏంటంటే ఆవిడ పాడిన పాటకి నేను నటించగలిగే అవకాశం రావడం అద్భుతం. యా, గొప్ప వరం. అది రెండు మూవీస్లో అనుకుంటాను కదా. ఒకటేమో 'శ్రీకృష్ణార్జున విజయం' అని సంగీత శ్రీనివాసరావు గారు డైరెక్టర్ సినిమా. ఓకే. మాధవి సురేష్ గారి సంగీతం, బాలకృష్ణ గారు హీరో. ఓకే. బాలకృష్ణ గారు హీరో. ఓకే. డ్యూయల్ యాక్షన్. యా. సో దాంట్లో నడిచేది జీవుడు నడిపేది దేవుడు అనే పాట ఆవిడ పాడితే ఆవిడ గాత్రాన్ని నటించాను. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామాయణం. నేను యాక్చువల్గా ఆ సినిమాకి నన్ను లక్ష్మణుడిగా చేయమని అడిగారు ఎంఎస్ రెడ్డి గారు అన్నమాట. కాకపోతే 7 ఏడాది పాటు డేట్లు అడిగేటప్పటికి అప్పటికే 2 You were a సినిమాలు business commitmentలు artist. ఉన్నాయి. కాక స్కూల్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలిగా. అప్పుడు వాళ్ళు సహకరించారు కదా అని చెప్పి మనం దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదన్న ఉద్దేశంతో కుదరలే. ఆ అవకాశం నాకు కుదరలా. బట్ ఎంఎస్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆడిషన్ చేసుకుని పిల్లాడిని ఎలాగైనా వాడుకోవాలి అని చెప్పి అందులోనే బాలరాముడు రాజు అయినప్పుడు రాజు అవుతాడు అనుకున్న సందర్భంలో ఓకే. అదే కైకేయి వరాలు అడిగే ముందర అవునవును. అయోధ్యపుర ప్రముఖులు ఆనందంగా రామయ్య రాజు అవుతాడంట అనే ఒక పాట యాక్ట్ చేశాను. ఆ రకంగా కూడా వండర్ఫుల్. సో 2 సార్లు వచ్చిందనమాట ఆ అవకాశం. అవును. ఇది సినిమా గుణశేఖర్ గారు, ఎంఎస్ రెడ్డి గారు ఎంఎస్ ప్రొడ్యూసర్, రెడ్డి గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. సో 2 నందమూరి వారి సినిమాలే. వండర్ఫుల్. సో ఉన్న జనరేషన్లో
ఉన్న హీరోస్‌లో కూడా యూ ఆర్ ది సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ నౌ. పెట్టాం కాబట్టి. అదే మొదలుపెట్టావు కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి సీనియర్ మోస్ట్ అయ్యారు. సర్ప్రైజ్డ్. 'చంటిగాడు' సినిమాకొచ్చినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఆయన వచ్చారు ఆడియో రిలీజ్‌కి. అవునవును. ఆయన మాట అనేసారు టక్కని. ఆదిత్య నాకన్నా సీనియర్ అన్నారు. అదేంటి అలా అనేసారంటే, అవును నేను నాకు నీ 'బంగారు లోడు' సినిమా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అప్పటికి నేను ఇంకా యాక్టర్ అవ్వలేదు కదా! వండర్‌ఫుల్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్? 'ఎదురింటి మొగుడు పక్కింటి పక్కింటి పెళ్ళాం. ఓహ్! నా స్టాంప్ గాడు. స్టాంప్. తెలంగాణ నరసింహారావు గారు సృష్టించిన స్టాంపు. స్టాంప్. సో, నాకు పితృతుల్యులు, నటకిరీటి, పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారి అబ్బాయిగా నటించడం జరిగింది. ఆదిగురు రేలంగి నరసింహారావు గారు నన్ను గుర్తించి ఆ క్యారెక్టర్ నాకిచ్చి, నా ప్రస్థానానికి ఒక నాంది పలికింపజేశారు. వండర్‌ఫుల్. అది ఆ ముహూర్తం చాలా గట్టి ముహూర్తం పెట్టారాయన. సో దట్ ఇన్ని సంవత్సరాలకి ఇంకా ఆ ముహూర్తం మొన్న పనిచేస్తోంది. జూన్ 13వ తారీఖుకి 35 ఏళ్ళు పూర్తయింది. 35 ఇయర్స్. 35 ఓహ్! years of వండర్‌ఫుల్. జర్నీ యాస్ ఎన్ యాక్టర్. ఓకే. వండర్‌ఫుల్. సో సిల్వర్ జూబ్లీ దాటిపోయిందన్నమాట. గుడ్. సిల్వర్ జూబ్లీ ఎవరు చేయలేదు గానీ 35 మాత్రం మొన్న రీసెంట్‌గా నా మిత్రులే అమేయ సోషల్ అని చెప్పి అమేయ వాళ్ళ. అవును. చాలా చక్కటి ప్లేస్ అది. అవును. రాధక్క, నటరాజ్ సోదరుడు, అలాగే ద్వారకేష్ గారిని వాళ్ళు అత్యంత ఆత్మీయులు. సో, వారు చాలా కార్యక్రమాలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇది కూడా చేద్దామని పూనుకున్నారు. నేనే కొంచెం ఇబ్బంది పడ్డా మొదట్లో. కానీ యాహ్! ఒక మెమరీ. దానికి డెఫినెట్‌లీ యూ డిజర్వ్ ఇట్. మురళీమోహన్ గారు, సాయి కుమార్ గారు, హ్మ్. గురువుగారులు రేలంగి గారు, అలాగే గుండం గంగరాజు గారు వారు అతిథులుగా వచ్చారు. ఓకే. అండ్ జయలలితమ్మ వచ్చారు. మాధవపతి ఓహ్! సురేష్ గారు వచ్చారు. మాధవపల్లి సురేష్. నాకు అత్యంత ఆత్మీయులైన అవసరాల శ్రీనివాస్ గారు వచ్చారు. ఓహ్! హర్షవర్ధన్ ఆయన వచ్చారు. అలాగే నా లేటెస్ట్ మూవీ డైరెక్టర్, మృత్యుంజయ సినిమా డైరెక్టర్ హుసేన్ షాకిరన్ ఆయన వచ్చారు. సో, ఓకే. ఇలాగా చాలామంది మా తల్లిదండ్రులు, మా భార్య పిల్లలు, నా ప్రాణ స్నేహితులు, అలాగే నాకు అత్యంత ఇష్టమైన ఒక మిత్రుడు డాక్టర్ ఆదర్శ్, గురువారెడ్డి గారి అబ్బాయి. గురువారెడ్డి గారు కూడా వచ్చారు. ఓకే. ఆయన పుత్ర సమేతంగా వచ్చారు. వండర్‌ఫుల్. ఇంతమంది మధ్యలో అదే నేను మురళీమోహన్ గారితో మాట్లాడుతూ కార్యక్రమం అయిపోయిన తర్వాత, సార్ ఇదేదో ఈవెంట్‌లో అయినట్టు లేదు సార్. ఓ ఫ్యామిలీ గెట్ ఫ్యామిలీ టుగెదర్. గ్యాదరింగ్‌లా ఉంది. కరెక్ట్. అంతే హృద్యంగా అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు అలాగే మాట్లాడారు. సో, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అలాంటి మహానుభావుల ఆశీర్వాదం దక్కడం అంటే మామూలు విషయం కాదు. కరెక్ట్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. బికాజ్ నీ కలివిడితనం కూడా అట్లానే ఉంటుంది కాబట్టి అందరితోటి తొందరగా మింగిల్ అయిపోయే నేచర్ కాబట్టి This- డెఫినెట్‌గా అంటే యూ డిజర్వ్ ఇట్. చాలా మంది మీరు చాలా మంచి బాగా మాట్లాడతారండి. చాలా సంస్కారవంతంగా ఉంటారు. చాలా ఇదేంటి ఇవన్నీ స్వతహాగా నాకు పుట్టుకతో వచ్చినవి కాదండి. కానీ ప్రధాన కారణం తల్లిదండ్రులు, అన్నయ్య, స్నేహితులు, అలాగే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు. అంటే నేను మాక్సిమం నా చిన్నతనం అంతా ఇండస్ట్రీలోనే జరిగింది. అవును. సో, వారందరి ప్రభావం నా మీద ఉంది. అంటే నాలో ఏమైనా మంచి కనిపిస్తే వాటంతటికి వాళ్ళు కారణం. చెడు మాత్రం స్వార్జితం. అసలు చెడున్న పదానికి తావే లేదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బట్ Yeah. స్టిల్ 90% ది అసోసియేషన్ ఎఫెక్ట్స్ ఆర్ గుడ్. ఎస్. 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 సత్యబాబా గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. యూ టెల్ మీ వాట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐల్ టెల్ యూ వాట్ యు ఆర్. వాట్ యు ఆర్. నైస్. సో నీ ఫస్ట్ షాట్ ఆఫ్ యువర్ కెరియర్ గుర్తుందా? ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఎందుకంటే ఐ వాస్ హార్డ్లీ 6 years old. ఓకే. సో, బట్ యాహ్! అమ్మ చెప్తుంది. ఏంటంటే తిరుపతిలో తిరుమల కొండ కింద గరుకుమంతుడి పక్కన రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆయన చేతులు పట్టుకొని డబ్బు ఖర్చు పెట్టకుండా దాచుకోండి నాయన అనే పాట. చిత్రమ్మ పాడారు ఆ పాట. ఓకే. ఆ పాటలో ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం అని వస్తుంది. ఓకే. సో, దాంతో ఆయన ఇది చేయడం దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఎవర్. అండ్ ఆ షాట్‌కి క్లాప్ ఇచ్చింది ఎవరో కాదు, దర్శకరత్న దాసనారాయణరావు గారు. నారాయణ గారు వండర్ఫుల్. మా గురువుగారు ఆయన. సో, యాహ్! దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓహ్! సో అదే చెప్తున్నారు కదా! ముహూర్త బలం అండ్ తిరుపతి కొండలు కింద వెంకటేశ్వర స్వామి దయ అన్నీ కూడా కలిసొచ్చాయి డెఫినెట్‌గా. సో కీపింగ్ ఇప్పుడు యాజ్ అ కెరియర్ యూ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ బై 6th ఇయర్. సో నీ స్కూలింగ్ ఎట్లా జరిగింది? స్కూలింగ్ ఎట్లా జరిగింది అనే దానికన్నా ఎంత జరిగిందంటే బాగుంటుంది. ఎంత జరిగింది అంటే బికాజ్ నౌ యూఆర్ అ కంపెనీ సెక్రటరీ కూడా కంప్లీట్ చేసావంటే డెఫినెట్లీ యూఆర్ ఎ జమ్. అట్లా ఏం కాదు. దానికి నా ఒక్కడిదే దానికి చాలా మంది సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
నేను ఒక కటౌట్ లాంటి వాడిని అయితే పైకి కటౌట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ వెనకాల బోల్డ్ కర్రలు ఉంటాయి. అవి ప్రపంచానికి కనిపించవు. ఆ కర్రలు అయితే కటౌట్ డమ్మన పడిపోతుంది. కరెక్ట్. కరెక్ట్. బట్ సో యూ ఇప్పుడు ఒకవైపు యాక్టింగ్, ఒకవైపు చదువు అంటే 2 బుర్రలో ఇముడ్చుకోవడం అంటే అది మనలో ఉన్న శక్తే కదా! దానికి కారణం, ముఖ్యమైన కారణం మా అమ్మ, మా అన్నయ్య. ఓహ్! హ్మ్. ఎందుకంటే అమ్మ వాస్ వెరీ పర్టిక్యులర్. సాయంత్రం 6 వరకే నేను యాక్టర్‌ని. 6 తర్వాత నేనొక స్కూల్ స్టూడెంట్. స్టూడెంట్‌ని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హ్యాంగోవరు అంటే నేను ఈ సినిమాలు చేశాను, ఇలాంటి వాళ్ళతో చేశాను, ఇవాళ ఇంతమంది చప్పట్లు కొట్టారు, ఇవాళ అవార్డొచ్చింది, ఇవాళ నాగేశ్వరరావు గారు పొగిడారు, ఇవాళ చిరంజీవి గారు మెచ్చుకున్నారు. ఏమీ డిలీట్. నువ్వు మామూలు స్టూడెంట్‌వి. చదువుకోవాలి. ఖచ్చితంగా. హైదరాబాద్‌లోనే కాదు, మద్రాస్‌లోనే కాదు, ఊటీలో ఉన్నా సరే, కొడైకెనాల్‌లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే 6 తర్వాత రూమ్‌కి రాంగానే పుస్తకాలు తెరవాలి. మరి ఆ పుస్తకాలు నాకెలా వచ్చేవి స్కూల్‌కెళ్ళకుండా అంటే మా అన్నయ్య రాసిచ్చేవాడు నోట్స్. వాడి చదువు వాడు చదువుకుంటూ, నా చదువు తాలూకు నోట్స్ అప్పట్లో ఇంకా ఇంత జెరాక్స్‌లు, ప్రింట్ ఔట్‌లు రాలేదు. కూడా లేవు. హ్మ్. వాడు హ్యాండ్ రిటెన్ రాసేవాడు అన్నయ్య. సో, నా చదువు ఆగకుండా ముందుకెళ్ళడానికి కారణం మాత్రం వాళ్ళిద్దరు. వండర్‌ఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత కూడా కంపెనీ సెక్రటరీ అన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి, అది నేను చేయడానికి కారణం కూడా అమ్మే. ఎందుకంటే 'చంటిగాడి' సినిమా నాకు హీరోగా ఫస్ట్ సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మకిష్టం లేదు. హ్మ్. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఏఐ ట్రిపుల్ ద్వారా బిట్స్ పిలానీకి ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పట్లో ఇంటర్మీడియేట్ మార్క్స్ పట్టించేవాళ్ళనమాట. హ్మ్. సో, నాకు గ్రూప్‌లో 97 పాయింట్ చేంజ్ పర్సెంటేజ్ వచ్చింది. సో, ఐ వాస్ ఇండీడ్ ఎలిజిబుల్ ఫర్ పిలానీ, బిట్స్ పిలానీ. కానీ అమ్మ వాస్ అగెయిన్స్ట్ మీ గెట్టింగ్ ఇంటూ ఫిల్మ్స్. నాన్నకి ఆ డక్కముక్కలు తిన్నారు. సో, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అని ఆయన. నేనేంటంటే అప్పటికి యంగ్ హీరోస్ వస్తున్నారు. అంటే టీనేజ్ హీరోస్ అనే ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అన్న ఉద్దేశంతో నేను మక్కువ చూపావు. చేసేస్తాను అని నేను ఉత్సాహపడ్డాను. అప్పుడు అమ్మ నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే, "సరే చేస్తే చెయ్యి. నువ్వంత ఇదిగా నువ్వు చేద్దాం అనుకుంటున్నావు అంటే గనక చెయ్యి. కానీ ఒక ప్రాపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అది నువ్వు చేస్తానంటేనే యూ గెట్ ఇంటూ మూవీస్ అట్ దిస్ పాయింట్. బికాజ్ 17, 18 ఇయర్స్ ఈస్ టూ యంగ్. కరెక్ట్. నాట్ ఈవెన్ ఎ మ్యాన్. స్టిల్ ఎన్ అడాలసెంట్ మోర్ ఆర్ లెస్." సో, అమ్మ ఉద్దేశ్యం ఏంటంటే చదువుకొని ఇంజినీరింగ్ ఇట్లాంటిది చేసి, మాస్టర్స్ చేసి, ఉద్యోగం చేసి కొన్నాళ్ళు జీవితాన్ని చూసి, అనుభవించి, అప్పుడు యూ విల్ హావ్ ఎ బెటర్ విజ్డమ్ టు జడ్జ్ థింగ్స్ ఇన్ లైఫ్. అదిగాక సాధారణంగా ఏంటంటే ఆడపిల్లలకి 17, 18 కల్లా ఒక చిన్న దాన్నేమంటారు ఒక మెచ్యూరిటీ వస్తుంది. వాళ్ళ మొహంలో గాని. మగవాళ్ళకి ఏంటంటే కొంతమందికి 25 ఏళ్ళు వస్తే గాని రాదు. నాకదే జరిగింది. సో, అది మా తాతగారి పోలిక. అమ్మ వాళ్ళ నాన్నగారు ఆయన అంతే. ఆయనకి 78 ఏళ్ళు ఉన్నా గూడా ఆయనేదో 50, 60 ఏళ్ళలా కనిపించేవాడు. ఓహ్! అఫ్‌కోర్స్ ఆయన ఫిట్‌నెస్ కూడా అలాగే ఉండేది. అట్ ది ఏజ్ ఆఫ్ 72 హి వాస్ రైడింగ్ ఎ సైకిల్. ఓహ్! వండర్‌ఫుల్. యాహ్! ఏలూరులో. సో, అలాగా అందుకని అమ్మ పాయింట్ వాస్ థట్. నేను దాన్ని బ్రేక్ చేసి ఇలా వెళ్ళాను కాబట్టి షీ వాస్ వెరీ పర్టిక్యులర్ చేయాలి అనేటప్పటికి ఇంకా కోర్స్‌లో దిగిన తర్వాత ఇదేంట్రా బాబు ఊబిలో ఉంది. పక్కన దిగడమే గాని రావడం లేదు బయటికి. బికాజ్ ఎవరిని కలిసినా 5 ఏళ్ళు, 7 ఏళ్ళు అని చెప్పేవాళ్ళు. అంతే. ఇన్నేళ్ల పాటుకి దీని జీవితం అంకితం అయితే ఎలా అంటే కోర్స్ చేయాలన్న పట్టుదల కన్నా ఇది అవ్వకపోతే మళ్ళీ తిరిగి సినిమాలోకి ఎప్పుడొస్తానన్న భయం వెంటాడుతుండేది నన్ను. అఫ్‌కోర్స్ చాలామంది మా ఫ్రెండ్స్ గాని, టీచర్స్ గాని, మా వదిన గాని వాళ్ళందరి సపోర్ట్ చాలా ఉండింది ఆ టైంలో నాకు. సో, అలాగా సీఎస్ పూర్తయిందనమాట. గుడ్. గుడ్. నైస్. బట్ కంప్లీటింగ్ సీఎస్ ఇస్ నాట్ ఎ జోక్. సీఏ ఇప్పుడు ట్రెండ్‌లో వచ్చి చాలా మంది చేస్తున్నారేమో గానీ, హ్మ్. ఇప్పుడు వే బ్యాక్ ఇన్ మినిమమ్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నేను సీఎస్ కంప్లీట్ అయింది ఒక 14 ఇయర్స్ బ్యాక్. 14 ఇయర్స్. సో 14 ఇయర్స్ బ్యాక్ ఇస్ లైక్ 12, 2012, 11, 11, 12, 11 యాహ్! 11, 12. అయినా అప్పటికైనా కష్టమే గదా! సో ఇప్పటికి కష్టమే. దాంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక గ్రూప్‌లో 4 పేపర్‌లుంటాయి. 3 పేపర్‌లు పాస్ అయ్యి ఒక పేపర్ పోయిందంటే మళ్ళీ మొత్తం 4 రాయాల్సిందే. అది పెద్ద తలకాయ నొప్పి. దీని పాస్ అయిన దానికి మళ్ళీ రాయడం అంటే ఎంత కష్టం అది. కరెక్ట్. కరెక్ట్. సో, యాహ్! సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా యూ హావ్ వన్ ది గేమ్. సో యాస్ ఎ లవర్ బాయ్ ఆర్ ఎ హీరోగా వచ్చినప్పుడు హ్మ్. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ ఒకటి ఉంది. ఆల్రెడీ అవును. యూ హోల్డ్ దట్ ఇమేజ్. తినున్నాడు అంటే కామెడీ ఉంటుంది. అన్ని రకాలు బావుంటాయని ఒక ఇమేజ్ ఉంది. సో లవర్ బాయ్‌గా ఇలాగ వెళ్ళేటప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ లేకుండా యాస్ ఎ హీరోగా నీకొక స్థానం ఏర్పరచుకోవడానికి హ్మ్. వాట్ వర్ యువర్ ఎఫర్ట్స్? ఎనీ ఛాలెంజెస్? అంటే ఇట్ ఈస్ బట్ న్యాచురల్. ఇప్పుడు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందులోనూ చాలా పాపులర్‌గా చూస్తున్నాం. ఎప్పుడో ఒక సినిమాలో చూసాం అంటే లెక్క వేరు. రెగ్యులర్‌గా చూసేవాళ్ళు. చాలా కాలం పాటు చాలా హిట్ సినిమాల్లో చూసిన తర్వాత ఏమవుతది ఖచ్చితంగా దాని తాలూకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అవును. వీడు చిన్న పిల్లాడు అని. దానికి తోడు నా పేరు బాలాదిత్య అయ్యేటప్పటికి దట్ యాడెడ్ టు దిస్ టు బ్రింగ్ మీ డౌన్. సో, నాకు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు వచ్చినా బాలాజీ కుర్రాడు అన్న ఫీల్ అంటే ఒక రకంగా అది అదృష్టం. కానీ నేను కట్ చేయకుండా చెప్పాలిది. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్‌పి అవును. బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన ఎప్పటికీ ఎలా అయితే బాలుడో, నువ్వు ఎప్పటికీ బాలాదిత్యవే. అవును. అవును. ఆయన తలుచుకునే సందర్భంగా. సో, యాహ్! ఐ హాడ్ వెరీ టఫ్ టైమ్. మేబీ నా కెరియర్ కొంచెం స్లో డౌన్ అవ్వడానికి కూడా అది వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే మా అమ్మ చెప్పిన మాట వాస్తవం అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. హ్మ్. దాంట్లో ఉంది వాస్తవం లేకపోతే. అంటే ఇప్పుడు ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద టైమ్. మనం దట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసి మనం కరెక్ట్. భవిష్యత్తులో తప్పులు చేయకుండా చూసుకోవాలి తప్ప గడిచిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం సెట్ చేయలేం కదా టైమ్ చేయలేరు. మెషిన్‌ని. కరెక్ట్. కరెక్ట్. యాహ్! సో, గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, నువ్వు చేసిన 'లిటిల్ సోల్జర్స్' మూవీ ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన పాట అందులో చాలా బ్రహ్మానందం గారితోటి అబ్బో! ఉన్నది. భలే పాట అది కూడా. సో, సరేలే ఆహ్, ఆ కోణంలో వాట్ వాట్ వర్ యువర్ ఆ టైంలో ఎలాంటి బ్రహ్మానందం గారితోటి యాక్ట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఆయన్ని చూస్తేనే నవ్వొస్తుంది. ఒక బ్రహ్మానందం గారికి నాకు అప్పటికే ఐ హాడ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆ! అప్పటికే ఆయనతో 2, 3 సినిమాలు చేసున్నాను. ఓకే. ఓకే. సో, బ్రహ్మానందం గారు అంటే నాకు మోర్ లైక్ అన్ అంకిల్. అవును. సో, ఆ ఇబ్బంది లేదు. బట్ ద మెయిన్ క్యాచ్ ఫర్ మీ ఎందుకంటే ఆయన నన్ను కొడుకులానే చూసేవాడు. గౌతమ్‌ని ఎలా చూసేవారో ఆయన నన్ను అలాగే చూసేవారు. సో, ఐ వాస్ సో కంఫర్టబుల్ విత్ హిమ్. ఆయనెక్కడ ఒక స్టార్ కమెడియన్ అని, పెద్ద యాక్టర్ అని. కోట గారు మా నాన్నగారికి ఫ్రెండు. అవును. చాలా క్లోజ్. సో, ఆయనతోనే ఇబ్బంది లేదు. సో, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో ఏంటంటే వాళ్ళు చనువు తీసుకోవడం, వాళ్ళు నా పట్ల చనువుగా ఉండడం, వాళ్ళ లిబర్టీ ఇవ్వడం. గిరిబాబు గారు ఉన్నారాయన మా తక్కువ ఆర్టిస్ట్ ఆయన. ఎప్పుడు ఆర్టిస్ట్. వాళ్ళు రోహిణి అట్టంగిడి గారు. సో, వీళ్ళందరూ వాళ్ళు నా స్థాయికి దిగిపోయి దే యూజ్డ్ టు గివ్ దట్ కంఫర్ట్. అది వాళ్ళ గొప్పతనం. అయితే ఈ సినిమాలో అసలు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ మొన్న కూడా గంగరాజు గారు వచ్చారని చెప్పా కదా! హి హి అడ్రెస్ దిస్ పాయింట్. ఏంటంటే అప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఒక 20, 25 ఉన్నాయి. నేను చేసిన డైరెక్టర్స్, నేను చేసిన క్యారెక్టర్స్ వాటన్నిటిని ఐ హాడ్ టు అన్‌లెర్న్ అండ్ లెర్న్ హిస్ స్టైల్ ఆఫ్ వర్క్. ఓహ్! బికాజ్ హిస్ వాస్ నాట్ లైక్ రెగ్యులర్ యాక్టింగ్ డైలాగు, మోడ్యులేషను, టైమింగు ఇది కాదు ఆయన పద్ధతి. హి వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ న్యాచురల్. హ్మ్. అంటే వి హావ్ టు బిహేవ్ మోర్ ఆర్ లెస్. హి డిడ్ంట్ వాంట్ us టు యాక్ట్. యూ హావ్ టు వి లివ్. హావ్ టు బిహేవ్. అండ్ బిహేవ్. మోర్ యాహ్! ఓవర్ చిన్న పాప కావ్య షీ వాస్ హార్డ్‌లీ 4 ఇయర్స్ ఓల్డ్. సో, తను ఎంత కష్టపడిందంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ తెలుగువాడిని. తను తెలుగు అమ్మాయి అయినా షీ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ లండన్. ఓకే. సో, తనకు అక్షరం ముక్క రాదు తెలుగు. అంత చిన్న పిల్లని, తెలుగు రాని పిల్లని పట్టుకొచ్చి ఇక్కడ యాక్ట్ చేయించడం అంటే, ఐ థింక్ నా కెరియర్‌లోనే ద లాంగెస్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఐ యాక్టెడ్ ఈస్ ఓన్లీ ఫర్ దట్ మూవీ. ఓకే. మోర్ థాన్ 100 డేస్ సినిమా షూటింగ్ అయింది అసలు. ఓకే. ఆయన అంత ఓర్పుగా చేశారు. బట్ ఆ ప్రాసెస్‌లో చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు గంగరాజు గారు. వాట్ ఎ జీనియస్. వాట్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్. అసలు ఒక ఫస్ట్ పిక్చర్ ఎవరన్నా అలాగా అంటే ఇవాళకి 30 ఏళ్ళు అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. సీరియస్‌లీ 30థ్ ఇయర్ ఇస్ రన్నింగ్. ఓకే. ఇప్పటికీ దట్ ఫిల్మ్ లుక్స్ లైక్ రీసెంట్‌గా వచ్చిన సినిమా. ఒక 30 ఏళ్ల క్రితం సినిమాలా అనిపించింది అనిపించదు. మనకి. సో ఫ్రెష్, సో అహెడ్ ఆఫ్ టైమ్స్. సో అండ్ ఆ సినిమా ద్వారా నాకు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన గిఫ్ట్ ఏంటంటే గంగరాజు గారి ఫ్యామిలీ అయితే దాంతో పాటు బోనస్‌గా నాకు దొరికింది గురవారెడ్డి గారి ఫ్యామిలీ. అండ్ ఆదర్శ్ వాళ్ళ అబ్బాయి అవును. జమ్ము పర్సన్. సో అఫ్‌కోర్స్ బన్నీ, కావ్య. సో వాళ్ళ కుటుంబం కూడా చాలా దగ్గర అవ్వడం. అండ్ యాజ్ కిమ్స్ గచ్చిబౌలి సన్‌షైన్ కిమ్స్ హాస్పిటల్ ద్వారా వాళ్ళు చేస్తున్న సర్విస్ మామూలు సర్విస్ కాదు. నా కళ్ళతో నేను చాలా దగ్గరగా చూసాను. ఐ సెల్యూట్ దెమ్. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దెమ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో 'లిటిల్ సోల్జర్స్‌లో' యూ మోర్ దెన్ 100 డేస్ షూట్. యాహ్! సో 100 డేస్ షూట్‌లో వాట్ వర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ది షూట్? అంటే బికాజ్ ఫారెస్ట్‌లో అక్కడ షూట్ చేయడం జరిగింది కదా! అయ్యో! చాలా అడ్వెంచరస్ షూట్స్ చేసాం మేము సో అందులో. అడవుల్లో చేసాం. కొన్ని అడవులు మ్యాచ్ చేసాం. అన్నపూర్ణలో డౌన్ కింద ఉంటుందన్నమాట. ఆ! ఫారెస్ట్ అక్కడ మ్యాచ్ చేసాం. కాక ఆహ్, కొన్ని యాక్షన్ పాముతో చేశాను. బాత్రూమ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అలాగే బ్రిడ్జ్ మించి పడిపోతాం.
స్విమ్ చేసుకుంటాడు. అవునవును. ఆ ఒక్క సీన్ కోసం అని చెప్పి గంగరాజు గారు నాకు 1 మంత్ ట్రైనింగ్ ఇప్పించారు స్విమ్మింగ్. ఓహ్! బంజారా హిల్స్‌లో ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది కదా! కేర్ హాస్పిటల్. అప్పట్లో అది రిడ్జ్, హోటల్ రిడ్జ్. ఓకే. బిఫోర్ ఇట్ టర్న్డ్ ఇంటూ కేర్. సో, రిడ్జ్ హోటల్‌లో ఐ యూజ్డ్ టు గో టు హోటల్ టు గెట్ ట్రైన్డ్ ఫర్ స్విమ్మింగ్. ఇట్లా చెప్తున్నా ఆయన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, డెడికేషన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో, అలాగా ఇట్లాంటివి చాలా చాలా జ్ఞాపకాలున్నాయి. షూటింగ్‌లో బ్రేక్ చెప్పే వరకు భోంచేయకూడదన్న ఒక డిసిప్లిన్ నేను అక్కడ నేర్చుకున్నా. మనకి ఎంత ఆకలేసినా సరే డైరెక్టర్ చెప్పకుండా తినకూడదు. సో, టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. వండర్‌ఫుల్. మనుషులే సో, చేస్తారు. భోంచేయకూడదు అన్నప్పుడు నాకు రీసెంట్‌గా మా మొన్న నీకు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను. 'హిట్లర్' మూవీ షూటింగ్‌లో ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ 1:00 అయిపోయిందంట. మధ్యాహ్నం టైం మీకు. అండ్ ఇప్పుడు తేజు అని ప్రణవి ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి వాళ్ళ సిస్టర్ అనమాట. లాస్ట్ సిస్టర్. షీ వాస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ ఇన్ ఇట్. ఓహ్! వన్ ఆఫ్ ద సిస్టర్సా? తను మూడోదనమాట. ఐదుగురు చెల్లెల్లో ఒక చెల్లెలా? ఒక చెల్లెలు తను. ఓకే. తను మా పిన్ని చెప్తోందనమాట. సో, ఆహా! ఆ మూకుట్లో నువ్వు కలిపి తినిపిస్తూ ఉంటే తను భోంచేసి తినేసిందట. పాప నువ్వు తినకూడదు అని మళ్ళీ టేక్ కట్ చేసి చేశారు. ఇట్ వాస్ ఎ ఫన్నీ అంటే నీవు అంటే వాస్ డిస్కసింగ్ అబౌట్ యూ. సో, అప్పుడు తను చెప్పిందనమాట అట్లా. సో, మోర్ అన్ యాక్టర్ యూ ఆర్ ఆల్సో అ డబ్బింగ్ ఆర్టిస్ట్. యూ ఆర్ యూ ఆల్సో హావ్ రిటన్ ఎన్ నంబర్ ఆఫ్ కవితలు రాసావు. అవును. సో, సో ఎట్లా హౌ ఈస్ ఇట్ ఆల్ పాసిబుల్? సీ దీస్ ఆర్ ఆల్ ఎలీడ్ ఫీల్డ్స్. అంటే యాక్టర్‌గా ఉన్నవాడికి ఏంటంటే నా డబ్బింగ్ ఎలా నేను చెప్పుకోవాలి. అవును. సో, డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు పైలట్స్ ఉండవు. ఆడియో మిస్ అయిపోతుంటుంది. కొన్ని కొన్ని సార్లు బెటర్‌మెంట్స్ చేయాల్సొస్తాయి. కొన్నిసార్లు మ్యాచ్ చేయాల్సొస్తుంది. కొన్ని కొన్ని సార్లు యాడ్ ఆన్స్ చేయాల్సొస్తాయి. ఫిల్లింగ్స్ చేయాల్సొస్తాయి. ఇవన్నీ గూడా టెక్నిక్స్ అన్నీ గూడా యాక్టింగ్‌తో పాటు ప్యారలల్‌గా నేర్చుకుంటాం. నేర్చుకుంటారు. కరెక్ట్. సడెన్‌లీ వన్ ఫైన్ డే దానికి కారణం ఎస్వి కృష్ణారెడ్డి గారు. బికాజ్ వన్ ఫైన్ డే ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ కృష్ణారెడ్డి గారు. ఇలాగా 'ఒరేయ్ పండు' అని ఒక సినిమా చేస్తున్నాం. ఆయన మేనేజర్ ఫోన్ చేశారు. కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అసలు అప్పటిదాకా నా వాయిస్ ఇంకొకరు ట్రై చేద్దాం అనుకుంటున్న విషయం నాకు తెలియదు. నేనెందుకు తట్టాను అని అడిగా. అంటే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వాయిస్ కొంచెం అతని ఏజ్ మించి కొంచెం వెళ్ళింది. సో, హీ వాంట్స్ టు ట్రై యువర్స్. అంటే కౌశిక్ వాళ్ళ తమ్ముడని తెలుసుగా ఆదిత్య. సో, దిస్ యాక్చువల్లీ హ్యాపెన్ ఈవెన్ ఫర్ 'ఎరడుమూడు పక్కింటి పెళ్ళాం.' ఓకే. అక్కడ కూడా ముందు అన్నయ్యని పిలిచారు. వాడు ఏజ్ పెద్దయిపోయాడని చెప్పి తోకలా ఉన్న తమ్ముడిని నన్ను తీసుకొని చేసుకున్నారు. ఓహ్! ఇదేదో ఈ సెంటిమెంట్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పి సో, ఐ వెంట్ టు కృష్ణారెడ్డి గారు. అక్కడ వాయిస్ ఓకే అయింది. ఫస్ట్ టైమ్ వేరే హీరోకి నేను డబ్బింగ్ చెప్తున్నా. విచ్ మూవీ వాస్ దట్? 'ఒరేయ్ పండు' 'ఒరేయ్ పండు.' హీరో 'సచిన్.' ఓకే. సో, ఆఫ్‌కోర్స్ సినిమా డిడ్ంట్ పే ఆఫ్ కమర్షియల్లీ బట్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. అంటే నేను డబ్బింగ్ ఇంకోళ్ళకి చెప్పడం కృష్ణారెడ్డి గారు వాయిస్ బాగుందమ్మా. ఒక మంచి యాక్టర్‌వి. నాకు మంచి పెర్ఫార్మర్ కావాలి ఈ క్యారెక్టర్ చేయడానికి. పాపం అబ్బాయి తెలుగు అబ్బాయి కాదు. సో, ఆబ్వియస్లీ మాడ్యులేషన్స్, క్లారిటీ ఇవన్నీ ఉండదు. ఉండదు. సో, అందుకని ఐ వాంట్ దట్ టు బి కవర్డ్ అని చెప్పి అలాగా ఆయన ద్వారా యూ స్టార్టెడ్ అనదర్ కెరియర్. రైటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ ఐ షుడ్ సే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఈజ్ రైటర్. ఓకే. ఈజ్ ఎ పోయెట్. ఆయన చాలా అనర్గళంగా కవితలు రాసేవారు, చెప్పేవారు మాకు. సూపర్. సో, నా చిన్నతనంలో నేను ఆయన దగ్గర నుంచి సావిత్రి గారి గురించి కవితలు, దేశభక్తి గీతాలు ఆయన హీ వాస్ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఆయన ఖద్దరు తప్ప వేసుకోలేదు జీవితాంతం. సూపర్. మా తాతగారు నేను ఖద్దరులో తప్ప వేరే దుస్తుల్లో ఎప్పుడూ చూడలేదు అని నేను అనుకుంటున్న రోజుల్లో మా నాన్నని ఎప్పుడు ఖద్దరులో తప్ప వేరే బట్టలు చూడలేదు మా అమ్మ కూడా చెప్పింది. సో, ఐ థింక్ యూ కెన్ ఇమాజిన్ ఆయన దేశభక్తి ఏ రేంజ్‌లో ఉండేవారు. సో, అలాంటి మనిషి విపరీతంగా రాసేవారు. శతకం రాశారు. చాలా కవితలు రాశారు. ఆయన తెలియకుండా జీన్‌లో ఆయన తాలూకు ఆశీర్వాదం జీన్స్ ఉంది. ఉంటుంది. దానికి తోడ్పడిందేంటి అంటే సినిమాలు చిన్నప్పుడు చేయడానికి మెడ్రాస్‌లో ఉన్నామన్న భయం చేత, ఎక్కడ తెలుగు సరిగ్గా అబ్బకుండా పోతుందేనోనన్న భయంతో, మా నాన్నగారు నాకు పాత సినిమాలు, పాత సినిమాల పాటలు, వీడియోలు, ఆడియోలు, క్యాసెట్లు కొనిపెట్టారు. వీడికి భాష రావాలి. వీడంతట వీడు స్క్రిప్ట్ చదవాలి. సో, మిగతా పిల్లల్లాగా మూడో క్లాస్‌కొచ్చేటప్పటికి, నాలుగో క్లాస్‌కొచ్చేటప్పటికి ఈ గుణింతాలు, చిన్న పదాలు, మూడక్షరాల పదాలు ఇలా గాదు. నేను మూడో క్లాస్‌కొచ్చేటప్పటికి స్క్రిప్ట్ చదివేసేవాడిని. సూపర్. బికాజ్ నేర్చుకోవాల్సిన అవసరం పడింది. అవసరం.
వర్క్ అక్కడ ఉంది. ఇప్పుడు ఒక సినిమా చేస్తే పోనీ రాకపోతే పర్వాలేదు అనుకోవచ్చు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ అంటే ఎన్ని సార్లు అమ్మతం చదివి చెప్తుంది. సో, నా అంతట నేను చదివితే కదా నాకు అర్థమయ్యేది. కరెక్ట్. సో, ఆ కారణం చేత నాకు అలాగా పాటలు వినడం తెలియకుండా నేనొక తప్పు చేసేవాడిని. ఆ తప్పు ఉప్పయింది. వాల్మీకి శోకంలోంచి శ్లోకం పుట్టినట్టు నేను చిన్నప్పుడు ఏంటంటే ఈ ఈ ఇలా పదాలు బాగా వచ్చేసి నాకిష్టమైన ట్యూన్స్‌కి పదాలు మార్చి పాడేస్తుండేవాడిని. మా అమ్మకు ఒళ్ళు మండిపోయేది. "ఒరేయ్! వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నావు నువ్వు" అనేది. శాస్త్రి గారు రాసిన పాట, ఆత్రేయ గారు రాసిన పాట. అసలు వాళ్ళెవరో తెలీదు మనకి. వాళ్ళెవరో తెలీదు అప్పటికి. అప్పటికి తెలీదు. అప్పటికి తెలీదు. నాకు 10 ఏళ్ళు కూడా లేవు అప్పుడు. ఆ! అలాగా అలా తప్పులు పాడుతుంటే కొన్ని సార్లు మా అమ్మ కనిపెట్టేది కాదు. ఓహ్! అయితే మనం కూడా రాయొచ్చు అని ఒక చిన్న పురుగు పుట్టింది. ఆ పురుగు ఏమైంది? తాతగారు కవితలు చెప్పేవారు. మనం కూడా రాస్తున్నాం. ట్రై చేద్దాం అని నా చిన్నతనంలో మెడ్రాస్ వదిలొచ్చేస్తుంటే ఫ్రెండ్స్‌ని వదిలిన బాధతో శోకంలోంచి ఒక పద్యం పుట్టింది. నైస్. సో, అలా బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మా అమ్మ గాని, మా నాన్నగారు కానీ ఎంత చెత్తగా రాసినా బావుందనేవారు. దట్ ఎంకరేజ్‌మెంట్ ఇస్ మెంట్ ఎ ఇంపార్టెంట్. లాట్. కరెక్ట్. కరెక్ట్. ఏమిట్రా ఏం రాసావు నీ మొహం అసలు అర్థం పర్థం ఉందా? అనలా. అబ్బా! భలే రాసావురా! అసలు 12 ఏళ్ళకి, 10 ఏళ్ళకి నువ్వు ఇంత రాస్తున్నావు అంటే, వావ్! సూపర్ అనేవాళ్ళు. మనకేంటి ఓహ్! అయితే రాస్తున్నానా అని తెలియకుండా నేను వాస్తవానికి నవలలు గాని, పుస్తకాలు గాని, గ్రంథాలు గాని ఏమి చదవలేదండి. ఏమీ చదవలేదు. కేవలం నాది వినికిడి జ్ఞానం. శ్రవణంతో అబ్బిన జ్ఞానమే. కాస్తో కూస్తో. తప్ప పఠన జ్ఞానం కాదు నాది. సో, అలాగా అండ్ వాళ్ళ ఎంకరేజ్‌మెంట్. అలా ఐ స్టార్టెడ్ రైటింగ్. అలా రాసిన తర్వాత ఉత్తిగా చెప్తే కన్నా ఒక ట్యూన్ అటాచ్ చేస్తే బావుంటుంది కదా! అని కంపోజ్ చేయడం మొదలుపెట్టాను. హ్మ్. సో, ఇప్పుడు నా పాట నేను రాసుకోవాలి. ఒక ట్యూన్‌లో రాసుకోవాలి. అందుకని ఐ స్టార్టెడ్ గివింగ్ మై ఓన్ ట్యూన్స్. నా సొంతంగా ఈ పాటకి ఏ ట్యూన్ అయితే బావుంటుంది. సంగీత జ్ఞానం ఏం పెద్ద ఏం లేదు. నిన్న జానకమ్మ చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను ఆవిడ గురించి పాటలో మాట్లాడుకున్నాం మహాతల్లి. సో, కొంతమందికి భగవంతుడు ఆ కటాక్షం ఉంటుంది. సో, ఆ కటాక్షం నా పట్ల ఆయనకి కొంచెం ఉంది కాబట్టి, వీడికి సంగీతం లేకపోయినా సంగీత జ్ఞానం వచ్చేలాగా కొంచెం ఆయన ఆశీర్వదించారు. దాంతో ట్యూన్ చేసుకోవడం. ఆ ట్యూన్‌లు చేసుకుంటుంటే ఇప్పుడు ఎంతసేపు నేను ట్యూన్ చేసుకుంటే ఎలాగా? రేపొద్దున ఏదో సినిమాకి పాట రాయాలంటే వాళ్ళు ట్యూన్ ఇస్తారుగా. సో, మరి వేరే వాళ్ళ ట్యూన్‌కి నేను పాట రాయగలగాలంటే అని ఏం చేశాను, వేరే లాంగ్వేజ్‌లో పాటలు రాయడం ట్రై చేశాను. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు సర్టెన్ పీపుల్ కొన్ని పాటలు నాకు చాలా ఎబ్బెట్టుగా అనిపించేవి లిరిక్స్. డబ్బింగ్ హ్మ్. పాటలు. హ్మ్. వెన్నెలకంటి గారు లాంటి వాళ్ళు మహానుభావులు చాలా అద్భుతంగా రాసేవారు గానీ, కొంతమంది పాటలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటిది అంటే అప్పటికి నాకు కొంచెం కాస్త తెలుసు. కర్త కర్మ క్రియ అర్థమైన తరుణంలో అనమాట. ఇలా కాదు మనం వేరే భాష పాటని అందులోనూ పాపులర్ అయిన పాటని మనం రాసుకుంటే వినసొంపుగా ఉంటే పాస్. లేదంటే ఫెయిల్. అని ఆ కసరత్తు మొదలెట్టాను. సో, ఇలాగా అందులో రాసిన పాట గుర్తుందా ఏమైనా? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పు. ఆహ్, 'మౌనంగానే ఎదగమనే' పాటుంది కదా! అవును. తమిళ్‌లో ఒరిజినల్ పాట ஞாபகம் வருதே ஞாபகம் வருதே ஞாபகம் வருதே பொக்கிஷமாக நெஞ்சில் புதைந்த நினைவுகள் எல்லாம் ஞாபகம் வருதே ஏதோ ஒன்றை தொலைத்தது போலே ஏதோ மீண்டும் பிறந்தது போலே தாயோ என்னை வளர்த்தது போலே கண்களின் ஓரம் கண்ணீர் வருதே జ్ఞాపకమేలే 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 గుండె లోతులో గూడు కట్టిన నాగతమంతా జ్ఞాపకమేలే ఏదో బంధం విడచినట్టుగా ఎవరో నన్ను పిలచినట్టుగా కలయో నిజమో తెలియనట్టుగా గడచిన కాలం జ్ఞాపకమేలే సో మీకు డబ్బింగ్ పాటలు అనిపించట్లేదంటే నేను పాస్ అయినట్టు. సూపర్బ్. 100% పాస్ అయ్యారు. అవునా? పోన్లెండి. నా సో గాత్రంతో ఇబ్బంది పెట్టే గాయకుడినైనందుకు క్షమించాలి. అయ్యో! సూపర్ అసలు చాలా బాగా. యూ ఆర్ ఎన్ యాక్టర్, యూ ఆర్ ఎ సింగర్, యూ ఆర్ ఎ రైటర్, యూ ఆర్ ఎ కంపోజర్ కంపోజర్, యూ ఆర్ ఎ కంపెనీ సెక్రటరీ, యూ అండ్ సీఎస్ అయిన ఫ్యాకల్టీ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. యాహ్! ఫ్యాకల్టీ ఫర్ చార్టర్డ్ ఆ! అకౌంటెంట్. యాహ్! సూపర్బ్. సో
బహుముఖ ముఖ ముఖ ప్రజ్ఞాశాలి. చాలా మంది ఇంకా చాలా ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చేస్తున్నారు. బట్ యెస్, సరస్వతి కటాక్షం ఎంతవరకు లభించిందో అంతవరకు. సో, బహుముఖంగా లభించింది. సో, దొరికిన దాంతో తృప్తి పడాలి. నేనేమనుకుంటానంటే నాకు స్వతహాగా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. వండర్‌ఫుల్. నాకు కూడా. సో, ఆయన ఇష్టపడడం వల్ల ఏమిటో ఆయన కరుణించాడేమో అలాగా. ఆయన అంతే కదా! అసాధ్య సాధక స్వామిని. సాధ్య సాధకుడు, నవవ్యాకరణ పండితుడు, అత్యంత బలవంతుడు, బుద్ధిమతాం వరిష్టం. హ్మ్. సో, మహాబలశాలి, అపర వినయశీలి. సో, అండ్ వివేకవంతుడు, మహాజ్ఞాని, విద్వాంసుడు. సో, ఏవో కొన్ని ఉంచుకోరా నువ్వు కూడా కొన్ని పడేసాడు మీద. వండర్‌ఫుల్. పోన్లే. కొంచెం మా మీద కూడా పడేయమని చెప్తూ ఉండు కాస్త. సో 1940 గ్రామంలో వాజ్ యువర్ హీరోగా ఫస్ట్ మూవీయా? కాదు కాదు చంటిగాడే. 'చంటిగాడు' అండ్ దెన్ 1940. మధ్యలో చాలా ఉన్నాయి బట్ కమర్షియల్ దే డిడ్ంట్ పే ఆఫ్. మధ్యలో ఉన్నాయి ఒక 5, 6 సినిమాలు ఉన్నాయి. సో దిస్ వాజ్ ద నేషనల్ అవార్డ్ విన్నింగ్. నేషనల్ అవార్డ్ అది దాని ప్రాముఖ్యత. అది దాని ప్రాముఖ్యత. ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడం దాని ప్రాముఖ్యత. యాహ్! సో అందులో మన డాన్సర్ అయిన ముక్కురాజు గారు ముక్కురాజు గారు పాత్ర పోషించారు. ప్రధానమైన పాత్ర పోషించారు. అండ్ నేను 2, 3 టైమ్స్ చూసాను. ఆ అవునా? మూవీ 2, 3 సార్లు చూసాను. ఎందుకంటే మా నాన్నగారికి చాలా క్లోజ్ ముక్కురాజు గారు. మొన్న మీర్ అంకుల్‌తో కూడా మాట్లాడుతున్నప్పుడు హి వాస్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ. ఓహ్! ముక్కురాజు గారితో నాకు భలే గమ్మత్తైన జర్నీ ఏంటంటే 'లవ్ కుష్' అనే ఒక హిందీ సినిమాకి ముక్కురాజ్ మాస్టర్ వాస్ ద డాన్స్ డాన్స్ కరెక్ట్. మాస్టర్. కరెక్ట్. అప్పుడు ఆయన శిష్యుడు రాకేష్ మాస్టర్ వాజ్ హిస్ అసిస్టెంట్. ముక్కురాజ్ మాస్టర్ గారి అసిస్టెంట్ రాకేష్ మాస్టర్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు జరిగింది. నేను హీరో అయినప్పుడు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ ఆయన అసిస్టెంట్గా ఉన్నారు. రాకేష్ మాస్టర్ దగ్గర శేఖర్ మాస్టర్ అసిస్టెంట్గా ఉన్న తర్వాత ఆ టైంలో నేను ముక్కురాజ్ మాస్టర్తో యాక్టర్గా యాక్ట్ చేశాను. ఓకే. దాని తర్వాత శేఖర్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అయ్యారు. సో ఆయన డ్యాన్స్ డైరెక్షన్ యాక్ట్ చేశారు. సో లీనియేజ్ ఆఫ్ 3 కొరియోగ్రాఫర్స్. నైస్. సో ఆ మూవీ స్టార్టింగ్ అప్పుడు సో యు వర్ అ ఫిషర్‌మెన్ ఆర్ సంథింగ్ ఇన్ దట్ కదా? అంటే బోట్ రైడర్ అదే. అండ్ అదొక బ్రాహ్మిన్ కమ్యూనిటీ, ఇదొక కమ్యూనిటీ. సో ఆ 2 కమ్యూనిటీస్ మధ్యలో జరిగే ఒక ఇది. సో ఆ మూవీ చేసేటప్పుడు సో స్టిల్ పీపుల్ వర్ నాట్ సో ఓపెన్ ఆన్ ది సిస్టమ్ కదా. సో ఐ డిడ్ంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ మూవీ. టూ కాంట్రవర్షియల్ అనిపించింది నాకు. అదే అందుకు. ఒకసారి కాదు, దాదాపు 3 సార్లు విన్నాను నేను కథ. 3 సార్లు ఎందుకు విన్నాను అంటే ఫస్ట్ టైం నేను విన్నాను. సెకండ్ టైం విన్న తర్వాత నాకు జడ్జిమెంట్ కుదరకపోతే మా నాన్నగారు కూడా వినిపించారు. అన్నయ్య కూడా విన్నారు. వాళ్ళు నాన్నగారు వాజ్ వెరీ పర్టికులర్. చెయ్యాలి, నువ్వు చేసి తీరాలంటారు. ఏమిటన్నా గుండు కొట్టించుకుని సున్నం బొట్లు పెట్టించుకుని డ్రాయర్తో నడవడం ఏంటి, మూత్రం తాగడం ఏమిటి, స్త్రీ ప్రైవేట్ పార్ట్ని ముద్రగా వేయించుకోవడం ఏమిటి, ఈ అసలు సినిమా బయటకు వస్తుందంట. ఇది నువ్వు చేస్తున్నావు. కథాబలం ఉంది సినిమాలో, నీ పాత్రకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అందులోనూ గురజాడ అప్పారావు గారు రాసిన ఘోష అనే కథ ఆధారంగా చేసింది ఇది. మనకి కన్యాశుల్కం సినిమాకి అదే ఆ నాటకానికి, అలాగే మన సప్తపది సినిమాకి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. సో ఇలాంటివి రావురా, చాలా అరుదుగా వస్తాయి. చంద్రమోహన్ గారు గూచికట్టుని యాక్ట్ చేశారు. కమలాసన్ గారు గూచికట్టు నేను అంతకన్నా గొప్పవాడువే. గుండు చేయించుకున్నా, సున్నం బొట్లు పెట్టించుకున్నా, మూత్రం తాగి, మూత్రం అంటే మూత్రం వేయలు కావాలి, చెప్పులతో కొట్టించుకున్నా, ఇది ఏవి నీకేమీ అడ్డు కావు. నేను ఐఎమ్ సీయింగ్ అర్జునుడు ఏదో పెట్ట కన్ను మాత్రమే చూశాడు అన్నట్టుగా నాకు ఈ కథలో నాకు నీ పాత్ర యొక్క పర్ఫార్మెన్స్ స్కోప్ మాత్రమే కనిపిస్తుంది, కాబట్టి చేసి తీరాలన్నారు. ఆయన అంత బలంగా చెప్పిన తర్వాత మళ్ళీ 3సారి ఇంకోసారి విన్నా. ప్రతిసారి 3 గంటల రేషన్ ఇచ్చేవారు నాకు. ఆయన నరసింహానంద్ గారు డైరెక్టర్, అలాగే రఘు అని రైటర్ దానికి. చాలా కృషి చేశారండి. అసలు మామూలు ఇంకా విశ్వప్రయత్నం చేశారు సినిమాకి. అంటే 5గురు స్నేహితులు ప్రొడ్యూసర్లుగా స్టార్ట్ అయ్యి చివరకు 5గురు వెళ్ళిపోయి ఈయన ప్రొడ్యూసర్ అయిపోయి ఈయన కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఇది నాకు తెలిసి నేను ఎక్కడ చెప్పలా, కొన్ని రోజులు మాకు నాగరా లేదండి. నాగరా లేదు ఒకరోజు. ఎలాంటి రోజు లేదు సార్ నాగరా. ఒక రోజు టేప్ రికార్డర్ పట్టుకుని పెట్టారు పొద్దున్నే. ఎవరన్నా కో డైరెక్టర్ వచ్చి సీన్ పేపర్ ఇస్తాను, అసిస్టెంట్ డైరెక్టర్ టేప్ రికార్డర్ ఇచ్చారు నాకు. ఇది టేప్ రికార్డర్ ఇచ్చారన్న,
ఇవాళ ఇదే సార్ మీ డైలాగు నేర్చుకోమన్నారు. ఆహా! సరే పెట్టారు. ఓషాధయః సమోషాధయ ఓషాధయః సంవాదంతే వదంతే సంవదంతే సోమేన సోమేన వదంతే సంవదంతే సోమేన వదంతే సోమేన సహ సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ రాజ్ఞా సోమేన ఏంటిది? ఈ డైలాగ్ ఏంటండి ఇది? ఇది డైలాగా? సార్ నాకు రాసివ్వండి అన్న. సార్ రాయడం మాకు అవ్వలేదు సార్, మీరే నేర్చుకోండి. ఎలా కనిపిస్తున్నాను నేను కంటికి? ఏంటిది అన్న? ఇది రుక్ అండి. వేదంలో ఒక భాగం. నేనేమన్నా వేదపట్నం చేసి వచ్చానంటే నాకు అర్థం కాగలుగుతాను. అంటే మీరు స్వరం పలకక్కర్లేదండి. అలా పలికితే సరిపోతుంది. నాయన నీకు అర్థం కావట్లేదు. అదేంటి నాకు అర్థం కావట్లేదు అసలది. డైరెక్టర్ గారిని పిలిపించా. అయ్యా ఏంటండి నాకు ఇట్లా ముందు చెప్పాలి కదండి. లేదు సార్ రైటర్ సడన్‌గా తట్టింది. ఇది పెడితే బాగుంటుందన్నారు. మరి ఆయనే చెప్పాలంటే నా వల్ల కాదన్న. అలా చెప్పండి సార్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్, మేనేజ్ చేయండి అన్నాడు. సరే నాకు గంట టైం ఇవ్వండి. ఒక గంట వరకు నన్ను కెలకద్దు. సరే నేను వేరే సీన్ ప్లాన్ చేసుకుంటాను. రాయడం మొదలెట్టానండి. అప్పుడు అర్థమైన రహస్యం. అక్కడున్నవి 5 పదాలు. ఓషాధయ సం వదంతే సోమేన సహ. ఓషాధయ సం వదంతే సంవదంతే వదంతే సం ఓషాధయ సంవదంతే. ఇలాగ అంటే ఒక చిన్న ప్యాటర్న్ ఉంది అందులో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 2 1 1 2 3 3 2 1 2 3 3 2 2 3 4 4 3 2 3 4 4 3 3 4 5 5 4 3 పట్టారా? అదే పదాన్ని పదాలు ఇదే. జంప్లింగ్ ఆఫ్ వర్డ్స్. ఓషాధయ సమోషాధయ ఓషాధయ సంవాదంతే వదంతే సం ఓషాధయ ఇలా అనమాట. సో అది నాకు అది అర్థమైంది. అమ్మా ఇదే టెక్నిక్ అనుకున్నా. అక్కడ 5తో ఆగల. ఇంకో 5 పదాలు ఉన్నాయి. మీరు ఎన్ని 5 నేర్చుకోండి నేను రెడీ అన్నా. ఇప్పుడు మనకి టెక్నిక్ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఎంత హాయి. ఓ వేదం ఇలా ఉంటుందా? దాన్ని ముడేస్తారండి పదాలని మర్చిపోయి. ఇప్పుడు మీరు చూడండి ఇందాక చెప్పేటప్పుడు నేను లెక్కేసుకోవాలా. అవునవును. టకటక వచ్చేసింది. ఇది ఎప్పుడు విషయం అండి? ఇది 26 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం సారీ. జస్ట్ నేను చెప్పబోతున్నా. ఇంకా నీకు బానే గుర్తుంది. 16 నా గొప్పతనం కాదు ఇది. అదే వేదాన్ని ఇలా సిలబస్ ఇలా డిజైన్ చేసిన వాళ్ళ గొప్పతనం. కరెక్ట్. ఆ డిజైన్ చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా? రావణాసురుడు. అంటే గుర్తుండడానికి అంటే ఒక మాట మనం ఇవాళ నేను మీకు చెప్తే లేదా మీరు నాకు చెప్తే నేను ఇంకోటి చెప్తే అది ఇంకోటి చెప్తే మారిపోతుంది వర్షన్. ఒక తరానికి ఇన్ని మార్పులు అయిపోతాయి. ఒక శతాబ్దానికి, ఒక సహస్రానికి అసలు రూపురేఖలు మిగులుతాయా? అలా ఉండకుండా ఇలా వేదం ద్వారా ఇలాగ సిలబస్ డిజైన్ చేశారండి. ఏం అద్భుతమైన అంటే మన జడ వేసినట్టుగా అనమాట. జట అలాగా అసలు తర్వాత తెలిసింది నాకు. ఈ పద క్రమ జట ఘన అనేవి సిలబస్ డిజైన్ చేసిన రావణాసురుడు. ఆయనంతటి మేధావి. ఘనాపాటి చేసినవాడు కాదు, ఘనాపాటికి సిలబస్ డిజైన్ చేసినవాడు. సరే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇది విషయం. ఇప్పుడు ఏంటి జరిగింది గమ్మత్ అంటే డబ్బింగ్కి కూర్చున్నా, ఆడియో లేదు. ఇప్పుడు ఓషాధయస్సం సమోషాధయ ఓషాధయస్సం వాదంతే వదంతే సం ఇది నాకు తెలుసు. ఎడిటింగ్లో మారిపోయింది. సౌండ్ లేదు, ఎడిటర్కి ఏం తెలుసు? స్క్రిప్ట్ లేదు దానికి. నా దగ్గర ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ వాళ్ళు పట్టుకుని వాళ్ళకి అర్థం కాలే అది. పాపం ఆయన ఏం చేస్తాడు? చచ్చినట్టు మళ్ళీ దీన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. వేదాన్ని నా ఇష్టాన్ని మార్చకూడదు. సో దానికి తగ్గట్టుగా ఆ లిప్కి తగ్గట్టుగా కొంచెం తగ్గించి పెంచి తగ్గించి ఏదో జిమ్మికులు చేసి మొత్తం చేసాం. నేను చెప్పొచ్చింది ఆ రోజు పైలట్ లేదు. ఓకే లేదు, నాకు సౌండ్ లేదు. నేను ఏం ఇప్పుడు ఓషాధయ సమోషాధయ ఓషాధయ సంవాదంతే అన్నానా? కనిపిస్తుంది నాకు. సడన్గా వైట్ షాట్ పడింది. ఆ వైట్ షాట్ లిప్ అర్థం కావట్లేదు నాకు. ఆ అమ్మాయి క్లోజ్ పడింది, ఆయన క్లోజ్ పడింది, నా క్లోజ్కి వచ్చేటప్పటికి వెళ్ళిపోయింది 3వ లైన్కి. ఏం చెప్పను? నేను ఒకటే అన్నా, సార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. వినేవాడు వీడు డబ్బింగ్ రాలేదని తిట్టుకుంటాడు, వేరేవాడు చెప్పాడు చెప్పుకుంటాడు, నాకు అనవసరం. డబ్బింగ్ చెప్తున్నా నేను, నాకు తెలుసు కదా. ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా నాకు తెలుసు, దీన్ని మన ఇష్టానికి షార్ట్కి ఇష్టానుసారం మార్చకూడదు. డైరెక్టర్ ఓకే అన్నాడు. ఇది జరిగింది. ఇంకొక అద్భుతమైన సందర్భం చెప్తా. ఇది కూడా నాకు తెలిసి ఎప్పుడు చెప్పలా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అంటే అక్కడ గుర్తొస్తున్నాయి. మీరు ఆ సినిమా పేరు ఎత్తేప్పటికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఏంటంటే ఒకరోజు సీన్ పేపర్ పట్టుకొచ్చారు.
16 పేజీల సీన్, ఇంటర్వెల్ సీన్ అనమాట, రచ్చబండ సీన్. 16 పేజీల్లో దాదాపు ఒక 6 పేజీలు నేను, ఒక 6 పేజీలు అమ్మాయి మాట్లాడుతాం. మిగతా 4 పేజీలు మిగతా క్యారెక్టర్లు మాట్లాడుతున్నారు. ఏమండి సీన్ పేపర్ ఇస్తే ఎవరన్నా కూడా సార్ ఇంత టైం ఉందండి ప్రిపేర్ అవ్వండి చెప్తారు కదా. దాంట్లో కూడా ఇంతే, బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వేషపద్భ్యాగం సూదురాజా అయిత అని దాని వర్ణన మళ్ళీను. దీంట్లో శ్లోకాలు, పెద్ద డైలాగులు, నాన్ స్టాప్లో 2 పేజీలు 3 పేజీల డైలాగులు ఉన్నాయి కదా. నేను పోలేరా ఈరోజు నాకు టేబుల్ కార్డ్ రాలేదు కనీసం అనుకున్నా. పేపర్ అయినా వచ్చింది. సరిపోలా, పెద్ద ట్విస్ట్ వచ్చింది ఆ రోజు నాకు. ఏంటి సార్ వాళ్ళన్నీ సింగిల్ టేక్ చేయాలి సార్. మామూలుగా సింగిల్ టేకే అవుతుంది కదండి యూజువల్గా, ఫస్ట్ టేక్ అయిపోతుంది, అయితే 2-3 టేక్ అవుతుంది సాధారణంగా, అంత మించి అవసరం పడదు. అంటే పెద్దవాళ్ళు చెప్పేసిన విద్య మనకి. అంటే 2వ టేక్ చేసుకోకూడదన్న ఉద్దేశం కాదండి, మనకి చేసుకునే అవకాశం లేదు. అవకాశం లేకపోవడం ఏంటన్నా, 16 పేజీల సీన్ అండి. సీన్కి 1 నిమిషం వేసుకున్నా మన దగ్గర 4 క్యాన్సే ఉన్నాయి. క్యాన్ 4 నిమిషాలు వస్తుందండి. 4 క్యాన్స్, ఇంకో క్యాన్ తెచ్చుకున్నాం. బడ్జెట్ లేదు సార్, ఇప్పటికే చాలా ఇది పాపం డైరెక్టర్ గారు చాలా కష్టపడాను, అన్నీ అమ్మేసుకున్నారు. ఇది ఎంత విచిత్రం అండి అసలు. ఇది నా జీవితంలో ఎప్పుడూ యాక్ట్ చేయలే. ఇప్పుడంటే డిజిటల్ అయిపోయిందండి, మీరు 100 చేసినా ఎవడు అడగడు, చిప్ మారుస్తారు అంతేగా. అప్పుడు అది కాదు పరిస్థితి. ఫిలిం అది గర్రని తిరుగుతుంటే గడగడ గడగడ వణికిపోతుంది. అలాంటిది 2వ టేక్ లేదు, 2వ టేక్ చేసే అవకాశం లేదు. ఇలాంటి జర్నీ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ కంపైలేషన్స్. కరెక్ట్ జర్నీ. సో అలా చేసామండి, అలాగే చేసాం. అనకూడదు కానీ అందులో ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పకూడదు, పాపం ఆయన డైలాగ్ చెప్పలేకపోతే నవ్వు వచ్చేసింది. కానీ పొరమ్మ ఉంటుంది అంతే కదా, టక్కన ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే తప్ప నవ్వేస్తాను. ఆ ఎక్కడ నవ్వు కనిపించేస్తుందో అని భయంతో ఇలా గిల్లుకున్నాను నా చేతులు. నేను నవ్వకూడదు ఒకటే టేక్ అని. సో అది కొన్ని అనుభవాలు జీవితకాలం మర్చిపోలేవు. సో యూ హావ్ సీన్ మెనీ కెమెరాస్. సినిమా గురించి చెప్పాలి, సారీ. నో ప్రాబ్లం. డైరెక్టర్ గురించి చెప్పాను, రైటర్ గురించి చెప్పాను. ఆ సినిమా గురించి చెప్పదలుచుకున్నాడు కెమెరామెన్ ఒక అతను అండి, అమ్మాయి అండి, ఓకే, శ్రీరమ్య. అసలు అంత అద్భుతంగా చేసింది. ఏమంటే మగాడిని నేనే గుండు కొట్టించడానికి ఆలోచించాను, ఆడపిల్ల అమ్మాయి ఎంత ఆలోచించుండాలి. దగ్గర ఒక 2 సినిమాలు రావు కదా, ఆడపిల్ల మళ్ళీ జుట్టు అంత రావు. అఫ్ కోర్స్ గిగిలు పెట్టచ్చు కానీ ఆల్మోస్ట్ ఒక 2 years న్యాచురల్ హెయిర్ ఉండదు. సరే అది ఒక పక్కన పెడితే యాక్చువల్ కలర్స్ మాత్రం చేయాల్సిన క్యారెక్టర్ ఒరిజినల్గా అమ్మాయి చేయాల్సింది. నేను ఆవిడ చేస్తే సూపర్గా ఉంటుంది, కమర్షియల్గా కూడా బాగుంటుంది అనుకున్నా. ఆవిడ ఐ థింక్ షీ అబ్జెక్టెడ్ ఫర్ దిస్. అంటే ఐమ్ నాట్ ఎగ్జాక్ట్లీ క్లియర్, బట్ ఐ వేగ్లీ రిమెంబర్ దట్ దిస్ హ్యాపెండ్. ఈ అమ్మాయి ఒప్పుకుంది. ఆవిడ చేస్తే ఎంత బాగుంటుంది నేను అనుకున్నాను, అంతే బాగా చేసింది. అసలు ఒక కొత్త పర్ఫార్మర్ అయ్యింది, షీఈస్ డాన్సర్ బేసిక్లీ. ఏం అద్భుతంగా చేసింది అసలు. అది అంటే కొన్ని సినిమాలు చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి తీరాలి. కరెక్ట్. లేదు అది ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంకోసారి చూడాలి అనిపించేలాగా ఎవ్రీవన్ పెర్ఫార్మ్డ్ ఇన్ ది మూవీ. పక్కన ముక్కురాజు గారు ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా దక్షయజ్ఞం నుంచి చూస్తున్నాం ఆయన. అలాంటి మహానుభావుడు పక్క. అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఆ సినిమాలో. సో ఇంతమంది మధ్యలో కొత్త పిల్ల వచ్చి అలా చేయడం అంటే అసలు ఆషామాష విషయం కాదు. రాళ్ళపల్లి గారు కూడా చేస్తారు. మీ ఫాదర్ క్యారెక్టర్ రాళ్ళపల్లి గారు. ఎస్, ఐ రిమెంబర్. అది చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు అన్ని ఫ్లాష్ వేసుకున్నా ఒకసారి. రాళ్ళపల్లి గారు ఏం ఆర్టిస్ట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్. నాకు హీ టాట్ మీ వన్ గ్రేట్ క్వాలిటీ, కంటిన్యూటీ ఆఫ్ ఎమోషన్ ఇన్ సీన్. మనం డైలాగ్ చెప్పేంత వరకు మనం ఎమోషనల్గా ఉంటాం రా, డైలాగ్ చెప్పడం అయిపోయాక మానేస్తాం, అది చేయకూడదు. ఎందుకంటే ఆయన నాటకం నుంచి వచ్చిన మనిషి. కరెక్ట్, స్టేజ్ ఆర్టిస్ట్. సో మన ఐ క్యాప్చరింగ్ ఉండాలంటే మన మీద ఎప్పుడు డైలాగ్ చెప్పినా చెప్పకపోయినా మన బాడీ తాలూకు ఎమోషన్, బాడీ లాంగ్వేజ్ కంటిన్యూ అవుతూనే ఉండాలి. సజెషన్లో ఉన్నా సరే అని చెప్పాడు ఆయన. మహానుభావుడు. గ్రేట్ లెర్నింగ్స్. 35 years బట్ యు ఆర్ లెర్నింగ్ మెనీ. ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. రాళ్ళపల్లి, ఇది కూడా నాకు తెలిసి చెప్పలేదు. రాళ్ళపల్లి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక ఇన్సిడెంట్, ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను తప్పకుండా. ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, రెండోది ఇంకోటి చెప్పింది. ఎవరు కూడా కాదు, బాగా దగ్గర మనిషి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సో మన సుందరానికి తొందర ఎక్కువ సినిమా చేస్తాం. ఇది దిస్ ఇస్ ఇన్ 2005, ఇంకా 1940 కన్నా ముందర.
చేస్తున్నప్పుడు సరే అప్పటికి నేను ఇంక పాటలు రాస్తున్నా అది తెలుసు ఆయనకి. ఆయనకి వినిపిస్తూ ఉండేవాడిని. షూటింగ్‌లో ఆయన భలే జోకులు వేస్తుంటారు. అయిపోయాక సడెన్‌గా వన్ ఫైన్ డే నాన్న ఆదిత్య ఒక్కసారి పిలిచారు. ఆ! అంకుల్ చెప్పండి. ఏం లేదు అబ్బాయి ఒక చిన్న నాటకం ఉంది. దానికి మేము ఓల్డ్ థియేటర్ యాక్టర్స్ చేత యాక్ట్ చేయిస్తున్నాం. వాళ్ళకి నీకు నీ వంతుగా ఇక అనిపిస్తే నేను ఇంత అంత అని చెప్పను. నీ వంతుగా ఏదన్నా హెల్ప్ విరాళం చేయాలి. ఇస్తే ఇవ్వు అన్నారు. మీరు చెప్పండి అంకుల్ ఎంత ఇమ్మంటారు? నీ ఇష్టం. అలా అలా కాదు. మీరు ఒక అందరూ మీకు చెప్పుంటారు కదా! మీరు అలా ఏముందిరా ఒక 5,000 సరే అంకుల్ 10,000 ఇస్తాను. నేనేం రూ. 1,00,000 ఇవ్వలేదండి. 10,00,000 ఇవ్వలేదు. నేను ఇచ్చింది 10,000 అంతే. నేను మరి సెలక్షన్ ఎవరికి అంకుల్ మీకు దండం పెడతాను. వాళ్ళకి ఇమ్మని, వీళ్ళకి ఇమ్మని నాకు చెప్పకండి. అసలు నన్ను పిలవకండి. హ్మ్. నాటకం చూడడానికి వస్తా. నన్ను పిలిపిచ్చి ఇదిగో వీడిచ్చాడు అని చెప్పించు. మీకు దండం పెడతా. ఆ ఒక్క సహాయం మాత్రం చేయండి నాకు. మీరు అలా అంటే నేను ఇస్తా లేకపోతే ఇవ్వనన్నా. సరే స్టేజ్ మీద నీ గురించి చెప్పకూడదు అంతే కదా! ఓకే అన్నాడండి. నాటకం చూశాను. నేనిచ్చిన 10,000 వృద్ధ కళాకారుడు ఆయనకిచ్చారు. సంతోషించాను. ఈ విరాళం ఎవరిచ్చారో అతను పేరు చెప్పొద్దని చెప్పాడు. కానీ అతని పేరు చెప్పట్లేదు నేను. ఇక్కడి నుంచి థాంక్ యూ అండి. అయిపోయిందండి. ఇక కట్ చేస్తే నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన పక్కన ఎవరున్నారో సంబంధం లేదండి. ఒకసారి రామానాయుడు గారున్నారు. ఒకసారి అల్లు అరవింద్ గారున్నారు. వీడండి నేను ఊరికే మాటకి అడిగా. "ఒరేయ్ ఇస్తా 10,000 ఇచ్చాడండి." రామానాయుడు గారి ముందు 10,000 ఇచ్చాడని చెప్తే ఎంత ఇదిగా ఉంటుంది. అంకుల్ ఊరుకోరా నీకు తెలీదు. వెళ్ళండి అంత మంచి మనిషి చూడండి సార్. బాగుందయ్యా వెరీ గుడ్. అరవింద్ గారి ముందర ఒకసారి. ఇంకెవరు రాఘవేంద్ర గారి ముందు. నాకు ఈయన కనిపిస్తే భయం. ఏంటి నేను చేసింది ఇంత చిన్న అంటే మంచిని చెప్పాలి. నలుగురికి తెలియజేయాలి. నేను అనేసాను ఆయన అంకుల్ మీకు దండం పెడితే చెప్పకండి అంకుల్. చెప్పాలిరా మంచి చెప్పాలి. చెబితేనే ఈ గుణం తెలుస్తుంది. నువ్వు చెప్పుకోవట్లేదుగా నేను చెప్తా పర్లేదు. ఇంక నన్ను ఆపకు. నాకు భయం ఆయన ఎక్కడికి పెడితే ఫస్ట్ పరిచయం చేశాడు ఆయన. ఇలాగ ఇంకొక ఘట్టం జరిగింది ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరన్నా డబ్బుల కోసం వెళితేట ఆయన అలాగా చేయి పెట్టి బీరువాలోంచి ఎంత వస్తే అంత తీసి ఇచ్చేవాడు. లెక్క పెట్టేవాడు కాదటండి. ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్ జరిగింది. తలవాతుల సుందరం గారని అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పుడు లేరు. ఆయన వీళ్ళింటికి వెళ్ళారట రాళ్ళపల్లి గారింటికి. వాళ్ళు మిత్రులు శిష్యుడు అనుకుంటాను నేను. మన భరణి గారు కూడా చాలా అవును. క్లోజ్ సుందరం గారు. భరణి గారు రాళ్ళపల్లి గారు శిష్యుడు. ఇంటికి వెళ్ళారు. వెళ్ళేప్పటికి ఈయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఏదో. ఎవరో వచ్చారు. వచ్చి నేను పేద కళాకారులండి. నేను థియేటర్ పలానా జిల్లా పలానా పరిషత్తు వచ్చాను. ఏమిటి విషయం? ఏం లేదు కొంచెం ఏమన్నా మీరు సాయం చేస్తే అలాగే నేను వెళ్ళి మామూలుగానే చేయబట్టుకున్నాను. అయ్యా లెక్క పెట్టారా అన్నాడు. ఎవరికో లెక్క పెట్టేంటి ఇచ్చాడు. సుందరం గారు అన్నట్టు మీకు ఏం తెలుసు అతను దేనికి వాడతాడు? కనీసం లెక్కనే పెట్టి ఇవ్వద్దు. భగవంతుడు మనకి ఇచ్చాడు, మన దగ్గర ఉంది ఇచ్చాము. ఏం వదిలే సుందరం అన్నాడు. కట్ చేస్తే వీళ్ళు రాత్రి సరదాగా బార్కి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళితే ఈ పొద్దున డబ్బు తీసుకుని వచ్చి బార్లో కూర్చున్నాడు. సుందరం గారు చూపించి చూసారా గురుగారు మీకు వద్దని చెప్పా పొద్దున్న. చూడండి వాడు ఏం చేస్తాడు ఇప్పుడు డబ్బులతో. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా అని అడిగాడు. ఆయన ఏమన్నారు తెలుసా అండి? మనం వెళ్ళిపోదాం మా దగ్గర నుంచి అన్నట్టు. ఇది కోపం వచ్చింది వీడు. అదయ్యా పాపం మన దగ్గర తీసుకుని డబ్బులతో తాగుతున్నాడు. మనకు కనిపించామనుకో మనశ్శాంతిగా తాగలేడు. పోనీ వెళ్ళిపోదా పదాన్ని వచ్చాడు. ఏమన్నా అతి మంచితనం. అసలు చూడండి ఇలాంటి వాళ్ళతో తిరిగాను నేను. కొంచెం అంటుకోదు కాస్త కూస్తో అంటుకుంటుంది. సారీ ఐ థింక్ ఇట్ టుక్ టూ మచ్ ఆఫ్ టైం బట్ లేదు ఇట్స్ వెరీ నైస్ వెరీ నైస్. ఆయన రాడపల్లి గారు అలాంటి మహానుభావులు ఒకసారి మళ్ళీ తలుచుకోవడం అది ఐ రియల్లీ అప్రిషియేట్. మీరు అంటే ఆ సినిమా ఒకటే కాదు. ఆ సినిమాలో మనం టాకింగ్ అబౌట్ సమ్ పీపుల్ కరెక్ట్. అందులో భాగంగా మీరు తీసుకురావడం ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే చెప్పాలి ఇలాంటి గొప్ప వాళ్ళు. చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా ప్రాతస్మరణీయులు ఇప్పుడు మనకి డెఫినెట్గా. సో యూ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ మూవింగ్ ఆన్
విత్ అరౌండ్ యూ? బికాస్ ఇప్పుడు నేను చెప్పినట్టు యూ హావ్ సీన్ క్యారవాన్, వితౌట్ క్యారవాన్ డేస్ నుంచి అవును. క్యారవాన్ డేస్ దాకా వితౌట్ ఆల్మోస్ట్ మానిటర్ డేస్ నుంచి మానిటర్ డేస్ దాకా అన్ని. సో ఆ, వాట్ వర్ యు ఆర్ లైక్, అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అప్పుడు లేని దీనికి Hmm. వాట్ డిఫరెన్స్ డి యూ ఫైండ్? ఈజ్ ఇట్ సో న్యాచురల్లీ ఇప్పుడు కంఫర్ట్ జోన్ పెరిగిన డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు అప్పుడైనా ప్యాషనే, ఇప్పుడైనా ప్యాషనే. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదండి. అవును. కానీ పొద్దున్న 4కి కారు ఉండేది, 6కి స్టూడియోలో ఉండేవాళ్ళం, 7కి షాట్లో ఉండేవాళ్ళం. ఏమిటి, ఊర్లు ఊర్లు తిరిగేవాళ్ళు. ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ డాట్ ఉండేది. మనిషి అక్కడ కనిపించి నిలబడేవాడు మేనేజరు టైంకి. షాట్ పడేది పొద్దున్న. అలా అని పడట్లేదు నేను అట్లా. కాలంతో పాటు చాలా మార్పులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏఐ వచ్చింది మనకి. మనం ఏఐని వాడుకోవడం మొదలు పెడితే ఎలాగైనా వాడుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు. ఏఐ క్రియేటివిటీని చంపేస్తుందా అంటే ఏఐ ఇన్ఫర్మేటివ్. మనం ఎలా లాక్కాలో మనకి తెలియాలి. కరెక్ట్. ఈ సాంకేతికతని, ఈ టెక్నాలజీని వాడుకునే విధానం మనకి తెలియాలి తప్ప మనం దానివల్ల లేజీ అయిపోకూడదని నా ఉద్దేశం. మానిటర్లు వచ్చాయండి. ఐ టెల్ యూ, 'లవ్ కుష్' అనే ఒక సినిమాకి రాఘవేంద్రరావు గారి తమ్ముడు కేఎస్ ప్రకాష్ గారు, ప్రకాష్ రావు గారి ఇప్పుడు ఆయన కూడా అదే రాజ దర్బార్ అండి, రాముడి దర్బార్లో ఏమంటే ఆ చివరేమో రాముడి సింహాసనం, నేను మధ్యలో కూర్చున్నాను. ఆయనకు కూర్చుని ఆయన ఒళ్ళో కూర్చున్నా, ఆయన తొడ మీద ఆడిస్తున్నాను, ఇలా ఇలా ఎగరేస్తున్నాడు. ఈ తొడ మీద ఆయన ఒక తొడ మీద పట్టేంత ఉండేవాడు నేను. అది ఆయన పర్సనాలిటీ. ఇక్కడ ఎంత ఉందో డిస్టెన్స్, అంత డిస్టెన్స్ ఉండేదండి. ఈయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అది కెమెరామెన్ వైట్ అండ్ వైట్ శ్యామ్ గారు అని ఒక ఆయన ఉండేవారు. అక్కడ చివర జితేంద్ర గారు రాముడి గెటప్లో సింహాసనం మీద కూర్చున్నాడండి. ఇక్కడ ఈయన ఒళ్ళో నేను కూర్చున్నానండి. ఆ చివర 40 ఫీట్ క్రేన్ మీద శ్యామ్ గారు కూర్చున్నారండి. ఇక్కడ కూర్చుని నన్ను ఆడిస్తూ, బావా లెన్స్ ఎంత వేసావు అన్నాడు. వీళ్ళిద్దరు బావా అనుకునేవాళ్ళండి. బావా 80 వేసాను బావా, 80 వేసావా, అరే ఆ కటర్ ఫీల్డ్లోకి వస్తున్నాడు. ఇక్కడ కూర్చుని అక్కడ ఏ లెన్స్ వేసారో దాన్ని బట్టి ఎక్కడ కటర్ ఫీల్డ్కి వస్తుందో, జడ్జ్మెంట్, వాట్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్, వాట్ లెవెల్ ఆఫ్ జడ్జ్మెంట్. లేదు బావా, సరిగ్గా చూడు బావా, సరిగ్గా చూడు. అరే వస్తుంది రే, లాస్ట్ బటన్ కట్టర్ వెనక్కి జరపండి. ఏమంటే ఒక కెమెరామెన్ డైరెక్టర్ షాట్ ఓకే చెప్తాడు, కానీ డైరెక్టర్ షాట్ ఓకే చెప్పి ఒక లుక్ కెమెరామెన్కి వెళుతుంది. నీకు ఓకేనా? నువ్వు చూసిన వాడివి నువ్వు, నేను నిన్ను నమ్ముతున్నా. ఒక భర్త భార్యని నమ్మినట్టుగా ఒక డిఓపిని ఒక డైరెక్టర్ నమ్మి తీరుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే హీఈస్ ఫస్ట్ ఆడియన్స్. కరెక్ట్. బాలకృష్ణ గారు రామారావు గారు పోయినప్పుడు పెద్ద ఆయన, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ఇంకా మానిటర్ లేవు కదా, ఆయన ఒక టెక్నిక్ చెప్పారు. బాలకృష్ణ గారు స్వయంగా చెప్పిన విషయం నాకు. ఆయన నన్ను ముదురుని పిలిచేవారు. అంటే ఆయనకు సినిమాలో ముదురు నా క్యారెక్టర్ పేరు, బంగారు బుల్లెట్లో. రే ముదురు, నీకు నాకు టెక్నిక్ చెప్తాను, జీవితకాలం పాటించుతుంది, నేను ఇప్పటికీ పాటిస్తాను, మానిటర్ వచ్చినా పాటిస్తాను. షార్ట్కి వెళ్ళే ముందు నీకు ఏదైనా కొంచెం కొత్తగా ఉన్నవి, కొంచెం క్లిష్టంగా ఉన్నవి, కాంప్లికేటెడ్గా ఉన్నవి ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి అద్దంలో చూసుకుని డైలాగ్ చెప్పు. యూ విల్ నో నీ ముఖ కవళికలు ఎక్కడ బాగున్నాయో ఎక్కడ బాగాలేదో నీకు తెలుస్తుంది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ అంటే నేను మానిటర్ ఎక్కువ చూడను. చూసేవాళ్ళు డైరెక్టర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఆయన పక్కన ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. ప్రతిసారి షార్ట్ అవ్వగానే ఆ షార్ట్ ఏంటి మాట చాలా విసుగ్గా ఉంటుంది పాపం వాళ్ళకి. నేను చెప్పాల్సిన ఓకే డైరెక్టర్ కదా, మనం కాదుగా, మన పని మనం కర్మ అధికారిస్తే దట్ స్టిల్ హెల్ప్స్. అఫ్కోర్స్ ఇవాళ మానిటర్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మానిటర్స్ రావడం తప్పని ఎట్లా అంటాం? ఇప్పుడు మీరు ఇంత మ్యాగ్నమ్ ఆఫ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మీకు అది ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఆన్లైన్ ఎడిటింగ్ వచ్చేసింది. మీరు చేసే సీను ఇవాళ చేసుకుని ఎప్పుడో ఎడిట్ షూట్లోకి వెళ్ళి అక్కడ కోసి ఇప్పుడు ఆన్లైన్ స్పాట్ ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారు. సో వీటన్నిటిని మన అడ్వాంటేజెస్గా తీసుకుని ముందుకు వెళ్ళడానికి, మనం స్పీడప్ అవ్వడానికి, మనం బెటర్ అవ్వడానికి ఉపయోగించుకోవాలి తప్ప లేజీ అవ్వకూడదు. అదొక్కటే జాగ్రత్త పడాల్సిన విషయం తప్ప దీంట్లో ఏమి ప్యాషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, డెడికేషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, డిటర్మినేషన్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అదేం లేదు, తేడా. మొత్తం స్క్రిప్ట్ అంతా గుర్తుపెట్టుకోవడం, డైలాగ్స్ ఇప్పుడు ఇందాక 26 years ఓల్డ్ డైలాగ్ ఇంకా నీకు గుర్తుంది బికాస్ ఆఫ్ ది టెక్నిక్ వాట్ ఎవర్ యూ హ్యాడ్. ఇప్పుడు 10 digit మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడమే చాలా గగనం అయిపోయింది ఈ రోజుల్లో. సో దట్ ఈస్ ద రీజన్. అది. సో బుల్లితెరకు వద్దాం. ఛాంపియన్, నంది అవార్డ్ విన్నింగ్
అంటే యాహ్! నా మూడో నంది. మూడో నంది. యెస్. మూడో నంది. సో, దాని గురించి 'ఛాంపియన్‌లో' హవ్ ఈటీవీ ప్రోగ్రామ్ కదా అది? యెస్. 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 ఈటీవీ అంటే ప్రోగ్రామ్. జీవితకాలం నేను రుణపడి ఉండవలసిన సంస్థ ఈనాడు గ్రూప్. 'ఉషా కిరణ్' యాహ్! ఎందుకంటే ఆహ్, అసలు ఇందాక ఎలాగైతే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు నాకు తెలియని నాలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని బయటకి తీసుకొచ్చారో, నాకు తెలియని నాలో యాంకర్‌ని బయటకి తీసుకొచ్చింది ఈటీవీ 'ఛాంపియన్' అనే ప్రోగ్రామ్. 'ఛాంపియన్' అనే ప్రోగ్రామ్. దానికి దర్శకులు మురళీ గారు. ఆహ్, ఎంత గమ్మత్తుగా జరిగిందంటే, నేను సినిమాలు బ్రేక్ తీసుకొని సీఎస్ చేసేసాను. హ్మ్. అల్లు అర్జున్ గారిది డైలాగ్ ఉంటుంది. "ఏంటి ఇంత గ్యాప్ ఇచ్చావు" అంటే, "గ్యాప్ ఇవ్వలా వచ్చిందంటాడు ఆయన." అలాగే నేను 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా. ఇండస్ట్రీ బోనస్ ఇంకో 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చింది నాకు. అంతే కదా! ఔట్ ఆఫ్ సైట్ ఈస్ ఔట్ ఆఫ్ మైండ్. సో, 6 ఏళ్ల పాటు దాదాపు నేను కనబడలా. 2009లో బ్రేక్ తీసుకుంటే హ్మ్. 15 దాకా నేను కనబడలేట అక్కడ. కానీ 3 ఏళ్ల తర్వాత నేను బాంబేలో ట్రైనింగ్ అయ్యి సీఎస్ క్వాలిఫై అయిపోయిన తర్వాత బాంబే వెళ్లి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యి అక్కడ ఒక కార్పొరేట్ లా ఫర్మ్‌లో ట్రైనింగ్ అయ్యి, హుహు. ఇది కాదు మన జీవితం. మా అమ్మకి మాటిచ్చాం. మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. చదివాం. భగవంతుడి దయ వల్ల టైంకి పూర్తయిపోయింది. 3 ఏళ్లలో అయిపోయింది కోర్సు. సో, మనం అక్కడ రిలయన్స్‌లో ఒక పెద్దాయన ఒకాయన అద్భుతమైన సలహా చెప్పాడు నాకు. ఆయన తెలుగు ఆయనే. హ్మ్. గుర్తుపెట్టి నేను ఉద్యోగం కోసం అప్లై చేయడానికి వెళ్ళా రిలయన్స్‌కి. ఆయన నన్ను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి మామూలుగా జనరల్ బేసిక్ టెక్నికల్ క్వెషన్స్ ఏవో అడిగారు. ఫైనల్‌గా ఒక క్వెషన్ అడుగుతాను చెప్పు అన్నాడు. చెప్పండి సార్. ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు. రేపు పొద్దున నీ గురించి పేపర్‌లో వస్తుంది. ఏం రావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు అన్నాడు. ఒక గొప్ప నటుడికి లేడు వస్తే బాగుంటుంది సార్ నాకు. ప్యాక్ యూర్ బ్యాగ్స్ అండ్ గో టు హైదరాబాద్. ఇంకేం మాట్లాడలే ఆయన. ప్యాకేజ్ గీకేజీలు సార్లు అయ్యో అన్నీ మొత్తం సార్ అదేంటి? నీ మనసు అక్కడుంది. నీ ప్యాషన్ అక్కడుంది. ఏం చేస్తావు ఇట్లా? లివ్ ఫర్ యువర్ ప్యాషన్. కోట్లు సంపాదిద్దాం అనుకుంటున్నావా? డబ్బులొస్తాయేమో చుట్టూల జీవితంలో నీకు. నేను చెప్తున్నా. ఇవాళ గాదు. నువ్వు సీఎస్ క్వాలిఫై అయిపోయావు గాబట్టి, లా పాస్ అయిపోయావు గాబట్టి, నేను జీవితంలో బతుకున్నంత కాలం ఎప్పుడు రిలయన్స్ చేద్దాం అనుకున్నా నాకు ఫోన్ చెయ్యి. ఇదిగో నా నంబరు. నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తా. నీకు అవసరం రాదని నాకు తెలుసు బయలుదేరాను. అంటే వచ్చాను నేను. ఆయన నాకు కల్పించిన ఉత్సాహంతో ఏదో రాముడికి బోనంత ఋషులు మార్గదర్శనం చేసినట్టుగా వచ్చాను. వస్తే వచ్చాక ఎవరికి అందరూ "ఏం మీరున్నారా? మీరిక్కడ లేరని అమెరికా వెళ్ళిపోయారని చెప్పారు. సింగపూర్ వెళ్ళిపోయారని చెప్పారు. బాంబే వెళ్ళానండి. వెళ్ళి పోలేదు. వెళ్ళి కొన్నాళ్ళు ట్రైనింగ్ నేర్చుకొని వచ్చేసానండి. ఇది వాస్తవం." ఆహా! ఓకే. హ్మ్. 4 ఏళ్ళు అయిపోయింది. ఒక 75 మందిని కలిసుంటానండి. దర్శక నిర్మాతలని. అంటే నేను మిస్ అయిన ఈ 4 ఏళ్లలో వాళ్ళు కాకుండా అంతకుముందు కూడా సినిమాలు చేసిన వాళ్ళందరిని. చేస్తే హ్మ్. పాపం ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. మెజారిటీ చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. "మీరు ఒక మంచి యాక్టర్ అండి. మీకు మంచి బ్రేక్ పడలేదంతే. మంచి పడితే మీకు బావుంటుంది." తేజ గారి దగ్గర నుంచి చాలామంది అలా మాట్లాడారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నచ్చింది రాలేదు. వచ్చింది నచ్చలేదు. చేయదలుచుకోలేదు. ఆ సమయంలో ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సింది భరణి గారు బాగా హెల్ప్ చేశారు. తనిఖీల భరణి గారు. తనిఖీల భరణి. ఆయన స్వతంగా ఆయనే ఫోన్ చేసి కొంతమందికి వీడు మంచి యాక్టర్. వాడు హీరోనే అనుకోవట్లేదు. హి వాంట్స్ టు బి ఎ గుడ్ పెర్ఫార్మర్. అంటే అప్పుడు మనకి ఇప్పుడు ఈ ఓటీటీలో లాగా లీడ్ యాక్టర్ అనే టెర్మినాలజీ లేదు. హ్మ్. ఇప్పుడంటే కొత్తగా వచ్చాయి. వచ్చింది లీడ్ యాక్టర్ అని. సో అప్పుడు అది లేదు. సో ఇది క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో, విలను అంతే. సపోర్టింగ్. ఆ సపోర్టింగ్ కూడా అంటే ఫ్రెండ్ క్యారెక్టర్‌లా ఉండేది. అవును. అంటే కథలో ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అనేవి చాలా దానికంటే ఒక ప్రత్యేకమైన పేరు లేదు. అవును. ఈజ్ వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్ అనే పేరు లేదు. సరే ఆ టెక్నాలజీ లేదు కానీ బట్ వాటెవర్ అది చెప్పుకొచ్చేవాడిని నేను. వర్కౌట్ అవ్వలేదు. అయిపోయిన తర్వాత నేనింకా నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవును. నాకా ఉద్యోగం చేయాలని లేదు. నాకా సినిమాలు మంచిగా రావట్లేదు. ఎంతకాలం ఖాళీగా కూర్చోను. అవును. పెళ్లి అవ్వలేదు ఇంకా. మా అమ్మ పెళ్లి చేసుకోమంటే ఏం పెట్టుకొని చేసుకోను అంటాను నేను. సీఎస్ అయిపోయింది కదరా! నాకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. సరే. ఓ పని చెయి. ఇంక కొత్తగా ఏమైనా ప్రాక్టీస్ పెట్టు. కానీ నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడితో కలిపి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తరుణంలో అనుకోకుండా ఒకరోజు నేను బాంబేలో వెళ్ళిన సీఎస్‌లో కలిసిన వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి, రాజమండ్రి అమ్మాయి నాకు ఫోన్ చేసి ఆదిత్య ఇలాగా ఇక్కడ లోకల్‌గా మా ఫ్రెండ్ ఒకడు సీఏ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాడు.
నువ్వు గెస్ట్గా వస్తావా? ఫ్రెండ్ కదా, డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది? సరే వస్తారు. టికెట్లు వాళ్ళు చూసుకుంటారు. ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్, అకామిడేషన్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అన్ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎవరికా చాలు చాలు ఓకే అన్న. కట్ చేస్తే ఏ ఇన్స్టిట్యూట్కి అయితే ఓపెనింగ్కి వెళ్ళానో నేను, ఆ ఇన్స్టిట్యూట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి మాకు ఫ్యాకల్టీ దొరకలేదు అన్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే నాకు పిచ్చి ఆ సబ్జెక్ట్. ఇట్స్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఓ అవునా అన్న. నేను సిఎస్ ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే కొన్ని కొన్ని విచిత్రాల జీవితంలో. ఈ సిఎస్ కోర్స్ గురించి చెప్పాక మీకు, ఒక మార్క్ తగ్గితే ఒక మార్క్ చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, అవునవును, వాస్తవంగా ఐ చెప్తున్నా. అండర్స్టాండ్. అంటే 150 రావాలనుకోండి, 149 వచ్చింది అనుకోండి, 148 వచ్చింది అనుకోండి, వెరిఫికేషన్ అప్లై చేస్తే రావు 2 మార్కులు. ఆ 2 వస్తాడు, క్వాలిఫై అయిపోతాడు. రావు ఆ 2 మార్కులు. మీరు నమ్ముతారా? ఐ వాజ్ షార్ట్ ఆఫ్ 18 మార్క్స్. మిగతా సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను, ఒక సబ్జెక్ట్ పోయింది, 18 మార్కులు తక్కువ వచ్చాయి, సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. మా వదిన పట్టుబట్టి, నువ్వు సిఏ ఫైనల్ పిల్లలకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తున్నావు, నువ్వు ఎఫ్ఎంలో ఫెయిల్ అవ్వడం ఏంటి, అప్లై చేయంటుంది. వదిన నీకు అర్థం కావట్లేదు, 1 మార్కు రాదు, 2 మార్కులు రావు, ఎవడిస్తాడు 18 మార్కులు? నువ్వు చెయ్యి, నేను నమ్మండి. చెప్తే వినట్లేదురా బాబు అని అప్లై చేశాను. 20 మార్కులు యాడ్ అయ్యాను. ఓ నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ కోర్సులో ఇలాంటి చేసిన కోర్సులో అదొక ఇది ఒక చరిత్ర, మిరాకిల్. మిరాకిల్. ఏమైంది నేను ఎంక్వైరీ చేస్తే, ఒక 20 మార్క్స్ క్వశ్చన్ వాళ్ళు కరెక్ట్ చేయడం మిస్ అయిపోయారు. ఓకే ఆ షీట్ అలా ఉండిపోయింది. ఓకే అది ఒక సింగిల్ పేజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది నా ఆన్సర్. 20 మార్కులు వచ్చాయి నాకు. ఓకే రెగ్యులర్గా కాకుండా అర్థాంతరంగా నేను పాస్ అయిపోయా. ఆ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంత పిచ్చి నాకు సబ్జెక్ట్ అంటే. మ్యాథమెటిక్స్ అంత పిచ్చి నాకు. ఓకే, తెలుస్తుంది, అడుగుదామా వద్దా, అడుగుదామా, మనకేం టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకొక గమ్మత్ చూడండి, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు టీచర్. ఓకే ఇందాక చెప్పిన రైటర్ అన్నానే, మా అమ్మ ఆయన టీచరే. తాతలు ఇద్దరు టీచర్లు ఉన్నారు, మనకు కూడా వస్తున్నాం చూద్దాం రాయేసి అని. సరే సరదాగా ఒక బ్యాచ్ చెప్తాను చూద్దామా అన్న. నువ్వా? చూద్దాం, ఏముంది, ట్రై చేద్దాం, 3 రోజులు చూద్దాం, వర్కౌట్ ఆపేద్దాం. సరే, ఒక సినిమా హీరో సిఏ వాళ్ళ క్లాసులు చెప్పడానికి వస్తున్నాడు, ఏం చెప్తాడు వీడు చూద్దాం ఇంట్రెస్ట్గా వచ్చారు జనం. నేను ఒక 3-4 నెలల పాటు ఒక తపస్సు. ఇప్పుడు ఎగ్జామ్ చదవడం వేరు, మనం ఇంకోటికి చెప్పడం వేరు, కరెక్ట్. దాని ప్రిపరేషన్ లెవెలే వేరే ఉంటుంది. అసలు మహా ఇదిగా ఉంటుంది. ఈ మధ్యలో సత్యన్ రాజేష్ ఉన్నాడు కదా, బావకంటే నేనంటే పిచ్చి ప్రేమ, వీడు పాటలు బాగా రాస్తాడు అని. నేను ఇక్కడ ఉంటాను, ఈ లోకల్లో ఉంటాను, ఫోన్ చేస్తాడు, రే నీకు ఒక పాట పంపిస్తున్నాడు రా, ట్యూన్ పంపిస్తున్నా, పాట పంపించున్నాడు. బావా నేను నీకు పిండి పంపిస్తున్నాను, దోశ పంపించినట్టు చెప్తాడు, నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, మాట్లాడచ్చా, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఇవి అడగవు నువ్వు. రే పంపిస్తా అంటే ఎంత నమ్మకం అంటే, వీడికి ట్యూన్ పంపిస్తే 6 గంటల పాట పంపిస్తాడని. నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతాను రా, సందర్భమైన చెప్పు, ఎవరికో చెప్పు, నాకేం చెప్పను రా, ట్యూన్ పంపిస్తాను, రొమాంటిక్ సాంగ్. ఊరిని దుంపదా, ఇది ఎక్కడ గోలరా నా జీవితానికి, ఈ చెప్పడేంటని తిట్టుకునేవాడు నేను. నమ్మరండి, అతని నమ్మకం ఎంత గొప్పదంటే నిజంగా 6 గంటల పాట అయిపోయింది. కొన్ని చెప్తున్నా మనకు నీ జీవితంలో. చుట్టూ ఉన్న జనాలకి నీ మీద అంత నమ్మకం అనమాట. సో ఇలాంటి తరుణంలో పైగా అది ఏమిటి, సిఏ దీంట్లో ఇంత మునుగున్నవాడు సడన్ గా బయటకు సడన్ వచ్చి గా ఇదేనా? ఓహో, అంటే అంటే మనలో ఇది ఉంది అని ఇలాంటి వాడి వల్ల నాకు తెలిసింది. నాకు తెలియదు నా గురించి. అదే నీకు ఆంజనేయుడు అంటే ఇష్టం కదా, ఆయనకి తెలీదు. అది ఒక్కసారి తెలియలేదు, నాకు చాలాసార్లు తెలియదు. సో ఇలా తరుణంలో క్లాసెస్ స్టార్ట్ చేస్తే క్లిక్ అయింది. 3వ బ్యాచ్ 4వ బ్యాచ్ చెప్తున్నా, పిల్లలు బాగా వస్తున్నారు. రెగ్యులర్ క్లాస్తో పాటు షార్ట్ టర్మ్ బ్యాచ్ మొదలు పెట్టాం. ఇంత ఉత్సాహంగా నడుస్తున్న టైంలో సడన్గా ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ ఈటీవీ. చూడండి, సంకల్ప బలం అనేది ఉంటుంది. నేను రాజమండ్రిలో క్లాసెస్ చెప్పి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ ఛాంపియన్ షో చూశాను. అవసర శ్రీనివాస్ గారు చేస్తున్నారు. అవును. ఫస్ట్ సీజన్ ఆయన చేశాడు. మళ్ళీ వచ్చేప్పటికి మా అమ్మ చూస్తోంది సాయంత్రం, ఝాన్సీ గారు చేస్తున్నారు. ఇలాంటిది మనకు కూడా పడితే ఎంత బాగుండు అనుకున్నాను. ఏ దేవుడు విన్నాడో, ఏ ముహూర్తంలో కోరానో నాకు తెలియదు. తదాస్తు దేవతలు. నేను ఒక్కళ్ళని అడగల, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, ఒక్కళ్ళని అడగల. 3వ బ్యాచ్కి నేను వెళ్ళేటప్పటికి, 3వ బ్యాచ్ నేను చెప్తుండగా ఈటీవీ నుంచి ఫోన్, ఒక ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నాం.
ఏ ప్రోగ్రామ్? ఛాంపియనా? ఏంటిది? మీరు మీరు రేపు రాగలుగుతారా అంటే, లేదండి రాజమండ్రిలో ఉన్నా నేను. క్లాసెస్‌లో ఉన్నాను. తెలిసిందండి మీరు సీఏ క్లాసెస్ చెప్తున్నారట గదా! అదే మీరు ఒక యాక్టర్ అయ్యుండి టీచింగ్ కూడా చేస్తున్నారంటే యాంకరింగ్ కూడా చేస్తారేమోనని మాకనిపించింది. ఇదెక్కడ విడ్డూరం? సరేలే ఒక 1 వీక్‌లో వస్తాను నేను. వచ్చాక ఆడిషన్ చేద్దురు గాని. అంటే ఏమనుకోవద్దు సార్, కొంచెం అర్జెన్సీ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రావాలి. ఇంతకుముందు అవసరాలు గారు తెలుసండి. ఝాన్సీ గారు తెలుసండి. ఓహ్! మీరు చూసారేనా? చూసానండి. నాకు చాలా ఇష్టం కూడా ఆ ప్రోగ్రామ్. మరి ఇంకే మీకు ఫార్మాట్ తెలుసు కదా! మీరు ఒక్కసారి రాగలిగితే ఒకసారి చూసుకుందాం. సరే ఆగండి, నేను ఒకసారి ఇక్కడ మేనేజ్మెంట్‌తో మాట్లాడి సెలవు తీసుకొని శని, ఆదివారాల్లో వస్తాను. వచ్చి మళ్ళీ వచ్చి హైదరాబాద్ వచ్చి ఆడిషన్ చేస్తున్నప్పుడే అర్థమైపోయింది నాకు. ఒకటి పని ఇష్టంగా చేయడంలో ఒక 100% ఇస్తాం కదా! ఇస్తాం. 120% ఇస్తాం. మా పెద్దనాన్నగారు చెప్పేవారు ఆ మాట. ఏంటంటే మ్యాథ్స్ పేపర్‌ని మా పెద్దనాన్నగారు ఇందాక మ్యాథ్స్ ఎందుకంటే ఇష్టం అని చెప్పారు. 100 మార్కుల క్వెషన్ పేపర్ కదండీ! 100 మార్కులు కదా! నిజానికి 120 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ చాయిస్ ఉంటుంది. ఐయామ్ టాకింగ్ అబౌట్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్. కరెక్ట్. 20 మార్క్స్ చాయిస్ ఉంటుంది. 120కి 120 మార్కులు పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఆయనకు అప్పచెప్పాలండి. అది ఆయన స్టైల్. ఐ థింక్ నౌ యూ అండర్‌స్టాండ్. నేను నాకు మ్యాథ్స్ మీద అంత ఇష్టమో, నేను ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్న మ్యాథ్స్ అయినా, నేను ఎఫ్ఎం అనే సబ్జెక్ట్ నేను ఎందుకు చెప్పగలిగానో, ఎందుకు అదే ఎంచుకున్నాను. ఇక్కడ నాంది ఆయనది. చూడండి ఇలాంటి మహానుభావులు జీవితంలో ఉంటే. సో దట్స్ హౌ అది జరిగి ఇదొచ్చిందండి. నాది కూడా ఫస్ట్ 50 ఎపిసోడ్స్ కాంట్రాక్టే. వాళ్ళిద్దరిలాగా నాది అంతే. బట్ భగవంతుడు కరుణించాడు. 50 ఎపిసోడ్లు కాస్త 175 ఎపిసోడ్స్ అయింది. మళ్ళీ ఇంకో 50 ఎపిసోడ్స్ చేశాను. సో మొత్తం 220 ఎపిసోడ్స్ అంతా చేశాను. సో అలాగా అందుకని ఈటీవీ సంస్థ అంటే నాకు మీరు అడిగింది 2 మార్క్స్ క్వశ్చన్ 20 మార్క్స్ ఆన్సర్ ఇచ్చాను మీకు. నైస్. సో బికాజ్ మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ రాకముందు, సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్. ఎందుకంటే ఇన్‌స్టెంట్‌గా మనం ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చూస్తాం. రిలీజ్ గురించి వెయిట్ చేసే ఒక చిరంజీవి గారి మూవీ వస్తుంది అంటే, గ్యాంగ్ లీడర్ వస్తుంది అంటే, ఓ వావ్! ఎప్పుడు చూస్తానా వీసీపీలు తెచ్చుకోవడం, వీసీఆర్‌లు తెచ్చుకోవడం, ఆ రోజులన్నీ VHS క్యాసెట్లు. సో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ముందు మనమందరం ఒక ఆతృత ఉండేది మనకి. ఇప్పుడు ఆ ఆతృత అన్నది లేదు. సో అంటే ఏమైనా రిలీజ్‌కే గానీ, దేనికైనా గానీ. సో బికాజ్ యూ హావ్ బీన్ త్రూ ఆల్ ది వేరియేషన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ కెరియర్. సో ఓటీటీ రావడం, హౌ ఫార్ యూ జస్టిఫై ఇట్? సో let's see it as not just my 35-year journey. Look at the journey of art. ఒకానొక టైంలో హరికథలు ఉండేవి. అవును. తర్వాత వీధి నాటకాలు ఉండేవి, డ్రామాలు ఉండేవి, నాటకాలు ఉండేవి. అన్నీ చూసేవి. సినిమా వచ్చింది, టీవీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఓటీటీ వచ్చింది. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఎవల్యూషన్ ప్లాట్ఫామ్స్. ఈ ఎవల్యూషన్లో భాగంగా ఇవాల్వ్ అయిన ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా. ఇది మంచి చెడు అనడానికి ఏం లేదండి. సినిమాకి ఒకటేంటంటే, ఒక్కటి మాత్రం నేను నమ్మేది, యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ ది అవేర్నెస్ ఇంక్రీజెస్. As awareness increases, the volume increases. As volume increases, the quality decreases. అంటే మజ్జిగ పలచబడుతుంటారు నీళ్ళు ఎక్కువ వస్తే. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఎప్పుడైతే ప్లాట్ఫామ్స్ అవెన్యూస్ ఎక్కువైపోతాయో మనం ఏది చూస్ చేసుకోవాలి మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు 50s. ఒక కథ ఉంది, ఒక పాత్ర ఉంది. ఇది రామారావు చేస్తే బాగుంటుందా, నాగేశ్వరరావు చేస్తే బాగుంటుందా? ఇద్దరు చేసినా బాగుంటుంది, కానీ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, రంగారావు గారిని హీరోయిన్ చూద్దాం. బాగుంది. ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత రండి, ఎన్ని ఆప్షన్స్ పెరిగాయి. ఇంకో 40 ఏళ్ళ తర్వాత రండి, ఇంకెన్ని ఆప్షన్స్ పెరిగాయి. ఇవాళ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ద వరల్డ్ ఈజ్ ఎక్స్పాండింగ్. అండ్ ఇలా ఉన్న సినిమా ఇలా అయిపోయింది. సో అందరికీ ఎలా చేయాలో తెలిసిపోతుంది.
అంతెందుకు యాక్టర్సే ఎందుకు, సింగర్స్ తీసుకోండి. అవును. ఇప్పుడు మనం వాళ్ళు జానకమ్మ గురించి మాట్లాడుకున్నాము. నిజంగా చెప్పాలంటే జానకమ్మ లాంటి టాలెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎందుకని ఉండరు? ఉంటారు ద ఖచ్చితంగా. ప్రాబ్లమ్ ఈస్ అప్పట్లో ఆవిడ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం ఆవిడ దొరికారు. ఆవిడ చేసుకున్న పుణ్యం పక్కన పెడితే. ఎందుకంటే టు ఐడెంటిఫై దట్ పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దోస్ డేస్ అక్కడ అది కష్టం. ఏవిఎంకి థ్యాంక్స్ చెప్పాలి. ఏమేమి థాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎవరు జానకమ్మో, ఎవరు కాదో పట్టుకోవడం కష్టం. ఎందుకంటే కొన్ని వందల మంది అయిపోయారు. అవును. యాక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డీఓపీలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కంటెంట్ హెడ్స్ కావచ్చు, ఎవ్రీ ఫీల్డ్. సో, దానివల్ల కొంచెం మనకి ఏది చూజ్ చేసుకోవాలో తగ్గుతుంది. ఇంకొకటేంటంటే, కొంచెం బాధాకరమైన విషయం. బట్ యాక్సెప్ట్ చేయాలి. నా చిన్నతనంలో వరకు, ఒక పాయింట్ వరకు 100 రోజుల సినిమాలు ఆడేవండి. హ్మ్. 100 రోజులు షీల్డ్ ఉండేవి. అవును. 100 అప్పట్లో డేస్. కేరళ వాళ్ళు 25 డేస్ ఫంక్షన్ చేస్తే మన వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. 25 రోజులు ఫంక్షన్ ఏంటి? కనీసం 50 రోజులు లేకుండా అని. ఇవాళ మన సినిమాలు 25 రోజులు ఆడట్లేదు. 30 రోజులకు వచ్చేస్తుంది ఓటీటీలో. ఫార్మాట్ మారిందండి. అంటే బిజినెస్ ప్యాటర్న్ మారింది. ఎలాగైతే ఒక టైంలో శాటిలైట్స్ రూల్ చేశాయో, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. ఎందుకంటే ఫైనల్ సోర్స్ అదే కదండీ. సో, ఆగిపోయిన సినిమాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, హ్మ్. ఎప్పుడు ఉంటాయి. రామారావు గారు 2 సినిమాలే ఆగిపోయినాయండి. బోలెడు సినిమాలు. అంతా కరెక్ట్. సో, ఇట్ ఈస్ అన్నీ కుదరాలి, అన్నీ చేయాలి. సో, సో మెనీ థింగ్స్ హావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ ఫర్ సర్టెన్ థింగ్స్ టు హ్యాపెన్. కరెక్ట్. సో, ద ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఐ సీ ఈస్ అగైన్ ఇందాక చెప్పిన ఆన్సరే. డెడికేషన్‌లో మార్పు లేదు, ఏమీ లేదు కానీ ప్లాట్‌ఫార్మ్స్ పెరగడం వల్ల ఆహ్, అది పట్టుకోవడం జనాలు కూడా ఏంటండి ఇప్పుడు ఎందుకు థియేటర్ దాకా వెళ్ళట్లేదు? టైమ్ కన్జంప్షన్. టైమ్ కన్జంప్షన్, కాస్ట్ ఉంది. ఇంకొకటి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పాప్‌కార్న్ రేట్లెక్కువ. ఆ! ఇగ మొదలెడితే బోలెడు ఉంటాయిలెండి దీనికి కారణాలు. నిజంగానే. అవును. ఇప్పుడు పాప్‌కార్న్ ఒకటే కాదు. నేను మొన్న మా అమ్మాయిని ఒక మాల్‌కి తీసుకెళ్ళాను. మా పిల్లలు చిన్న పిల్లలు. అవును. టికెట్‌లకి రూ. 1000 అయిందండి. ఫుడ్‌కి ఒక రూ. 1000 అయింది. అక్కడ గేమ్ జోన్ ఏదో ఉంది. దానికి ఒక 2, 3000 అయింది. అసలు నేను అక్కడి నుంచి బయటకొచ్చి ఇంటికి రావడానికి నాకు గంటన్నర, 2 గంటలు పట్టింది. అంటే నా బోటి వాళ్ళు చాలా మందున్నారు. నాకు భయమేస్తుంది సినిమాకి తీసుకెళ్ళాలంటే. నాకు టైమ్ కన్జంప్షన్, మనీ ఎక్స్‌ప్లాయిటేషన్ అది. అంతే కదండీ! ఇప్పుడు నేచురల్లీ. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ దాన్నేమంటారు ఇండెక్సేషన్ అని అన్నట్టుగా కాస్ట్ పెరగచ్చు కాదనట్లేదు గానీ, నాకు సినిమాకి పోనీ ఒక 300 ఒక 500 పోనీ ఓ 1000 వెళితే ఓకే. ఈ ఇద్దరు మనుషులు వెళ్ళేందుకు 4000, 5000 అంటే ఈ నెలకి ఎన్ని సార్లు వెళ్ళగలమండి? అవును. ఇదొకటి. 2 మీరన్నట్టు నేను ఇందాకన్నట్టు ఇప్పుడేమైపోతుంది? నాకు ఓటీటీలో బోలెడు సినిమాలు పెండింగ్ చూడాల్సినున్నాయి. నా బకెట్ లిస్ట్‌లో. ఇవన్నీ అయ్యేటప్పటికి ఆ థియేటర్‌లో ఉండే సినిమా వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడికి. సో, ఎక్కడో ఫార్మాట్‌లోనే చిన్న ఇబ్బందుంది. హ్మ్. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. కరెక్ట్. రాజమౌళి గారి సినిమా వస్తే మనం ఖచ్చితంగా డే 1 చూస్తాం. అల్లు అర్జున్ గారి సినిమా వస్తే డే 1 చూస్తాం. సుకుమార్ అంటే ఆ లెవెల్ ఆఫ్ గ్రాబింగ్ ఉంటే తప్ప మనం థియేటర్‌కెళ్ళట్లా. అవును. ఆ స్థాయి అంటే అది మన మన భాషలో కావచ్చు, వేరే భాషలో ఎవరు క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళడం కష్టమైపోతుంది. అంటే లేయర్స్ ఈ దూరం పెరిగిపోయింది. సో, అందరి తాపత్రయం అక్కడికెళ్ళింది. ఇప్పుడు అక్కడికెళ్ళి కూర్చోవాలని. ఆ టాప్ నాట్స్‌లో ఉండాలని. సో, మిగతా వాళ్ళందరికీ ఏమైపోతుంది? మిగతా వాళ్ళ సినిమాలన్నీ గూడా ఇవి చూసేలోపు అది వచ్చేస్తుంది కదా! అని ఒక రిలాక్సేషన్ మోడ్‌లోకొచ్చేసారు. కరెక్ట్. అయినా లో బడ్జెట్‌లో తీసే మూవీస్ కూడా ఓటీటీలో వెళ్ళడంతోటి వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ అనేది జనరేట్ అవుతోంది. యెస్. దట్ ఈస్ అ ప్రతిదానికి పాజిటివ్ సైడ్ ఆఫ్. ఎప్పుడు దే ఆర్ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అవును. అండి. కరెక్ట్. ఒక్కటి మనం తప్పడడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ సిస్టమ్. ఇట్స్ నాట్ డ్రివెన్ బై సంబడీ. సిస్టమ్. ఇట్స్ డ్రివెన్ బై సో మెనీ ఫోర్సెస్. అండ్ కరెక్ట్. యెస్ మీరన్నట్టుగా ఏంటంటే కొత్త కొత్త రైటర్స్‌కి ఇప్పుడు ఈటీవీ విన్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయండి. ఎంతమంది రైటర్స్ చక్కగా వస్తున్నారు. ఎన్ని మంచి కథలొస్తున్నాయి. ఇప్పుడు నేనే కథాసుధా 2 కథలు చేశాను దాంట్లో. ఓకే. షార్ట్ స్టోరీస్. క్యూట్, క్రిస్ప్. అంటే ఫ్యామిలీస్ చూడడానికి ఇబ్బంది లేకుండా అంటే ఈటీవీ లెక్క వేరులెండి. వాళ్ళు చాలా క్లీన్ అండ్ ఇదిగా ఉంటుంది. ఈవెన్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. మనకొచ్చే కంటెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. థ్రిల్లర్స్‌గా ఉంటున్నాయి. అండ్ వి ఆర్ ఆల్సో గివెన్ ది ఆపర్చునిటీ టు వాచ్ ద ఫిల్మ్స్ ఆఫ్ అదర్ స్టేట్స్, కరెక్ట్. అదర్ కంట్రీస్. నువ్వు చూడగలిగావా మనం? మన చిన్నతనంలో మనకి ఇంగ్లీష్ అంటే మైకేల్ జాక్సన్ ఒకడే కదా! మహా అయితే స్టీవెన్ స్పీల్‌బర్గ్. తప్ప ఇంక మిగతా వాళ్ళు ఎక్కడ తెలిసేవాళ్ళు? కరెక్ట్. మిగతా దేశాలు మిగతా టర్కిష్ సినిమాలున్నాయి. యూరోపియన్ వీళ్ళు అంటే ఒక ప్రాంతానికి ఒక చోటుకి కన్‌ఫైన్ అయిపోలా మనం. స్క్విడ్ గేమ్స్ చూస్తున్నాం మనం ఇక్కడ కూర్చొని. కరెక్ట్. సో, ఇలాగా ఈ ఇది కూడా ఉందండి. సో, దేర్ ఆర్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ బోత్ సైడ్ ఆఫ్ ఎ బోత్ కాయిన్. సైడ్స్.
సో ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్ మూవీ అని ప్రస్తావన వచ్చింది కాబట్టి యూ యాక్టెడ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ మూవీ ఇంగ్లీష్ సీరియల్. సీరియల్. ఎస్ అవును. బెన్ ఎస్ కింగ్స్లే గారు, కుట్టి పద్మిని గారు ప్రొడ్యూసర్. కుట్టి పద్మిని. ఆవిడ కాబట్టి అవకాశం నాకు, ఎందుకంటే మా అన్నయ్యని లాంచ్ చేసింది ఆవిడే. ఓకే సో డివోర్స్ అని ఒక ఇంగ్లీష్ సీరియల్ అది. బెన్ ఓకే కింగ్స్లే గారు కొడుగ్గా యాక్ట్ చేశాను నేను. అంటే నేను ఆయనతో యాక్ట్ చేసింది ఓన్లీ ఫర్ 3 days. ఇట్స్ వండర్ఫుల్ Still ఎక్స్పీరియన్స్. opportunity. ఎస్ Yeah. ఎస్ సో దాని గురించి నాకు ఏమైనా చెప్పగలవా? అంటే మనం చాలా మంది దగ్గర నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయండి. బెన్ కింగ్స్లే అంటే అప్పటికే ఆయన మహాత్మా గాంధీలో గాంధీలో మహాత్ముడుగా కనిపించాడు మనకి. ఒక హాలీవుడ్ స్థాయి రికగ్నిషన్ ఉన్న యాక్టర్. మనం ఆబ్వియస్లీ హడావిడి ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కెమెరా స్టూల్ ఉంటుంది, 2 feet స్టూల్. దాని మీద కూర్చున్నాడు ఆయన. ఏ హడావిడి లేదు, కుర్చీ లేదంటే వాళ్ళు ఎవరు కంగారు పడతారు. అరే ఇట్స్ ఓకే, అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇంత సింపులా? అరే ఇలా ఉంటారా మనుషులు? అంటే మనం ఏంటి అనేది మనం చేసే హడావిడి బట్టి కాదు. ఒకసారి హడావిడి తప్పదు. అది కూడా ఉంది, మళ్ళీ ఏదో చెప్తున్నా. అవసరం లేని చోట హడావిడి లేదు, ఆయన చూపించలే. సో సింపుల్ హీస్. సో అడిగి మా నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి, నాది షార్ట్ ఏదో అయిపోయిన తర్వాత మా వాడు బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు, ఇట్స్ గుడ్. ఏదైనా ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు యాక్టింగ్ స్కూల్? లేదు సార్, ఇలాగా ఈజ్ యాక్టింగ్ సిన్స్ ది ఏజ్ ఆఫ్ 6. ఇలా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బాలచంద్ర గారి దగ్గర వీళ్ళ దగ్గర. దాట్స్ ఇట్. ఐ థింక్ హీస్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ యూనివర్సిటీ, హీ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. అంటే ఒక్కటే మాట ఆయన మాట్లాడింది, ఐ థింక్ హీస్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ యూనివర్సిటీ. నేను ఏం వెళ్ళలేదు, కానీ ఇలాంటి గురువుల చేతిలో పడితే ఇంకేం కాదు. బాలచంద్ర గారి దగ్గర అంటే వండర్ఫుల్. సో బిగ్ బాస్ లో కూడా యూ హ్యావ్ బీన్ టు యూ బిగ్ బాస్. సో ఒక బాలాదిత్య బిగ్ బాస్. సో అక్కడ ఏవైనా ఫైండ్ ఎనీ ఛాలెంజెస్ ఆర్ జనాలు చూసే విధానంలో ఏవైనా మార్పు గమనించావా? అంటే లెట్ మీ టెల్ యూ, ఐ వాస్ దేర్ ఫర్ 70 days ఇన్ బిగ్ బాస్ హౌస్. నాకు ఈ రోజు అక్కడికి ఎందుకు వచ్చాము, ఇదేంటి అన్న థాట్ లేదు. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువాలిటీ, రియాలిటీ అని 2 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం, మనం 1 గంట సేపు మాట్లాడాం. ఒక టాపిక్లో మన ఇద్దరికి చిన్న గొడవ అయింది, చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, యూ స్పోక్ 5 points, ఐ స్పోక్ 5 points. రేపు ఎడిటింగ్ వచ్చేటప్పటికి అంత టైం లేదు, ముందరే చాలా మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, క్లోజర్లో ఎవరి వైపు తిప్పాలి, అది ఒక చిన్న ఎడిటింగ్లో జరిగే ఒక చిన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి నన్ను లేపాలి. యాక్చువల్గా మీరు మాట్లాడడం ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ ఫ్యాబ్రికేటెడ్, ఇట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్. ఫర్ సమ్ రీజన్ అది ఎడిటింగ్లో కుదరకపోవడం, టైం సరిపోకపోవడం, లేకపోతే దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకెక్కడ ఉండడం, సమ్ రీజన్, లేదా ఈసారి వీటిలో బాగా చూపిద్దాం అనుకోండి, ఏదో కారణం. అంటే వాళ్ళు కూడా డ్రామా నడవాలి కదండి. అందరూ ఒకలాగే ఉంటే ఏమని చూసేవాడు ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఏం చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు, మన ఎడిటర్ ఏం చేశాడంటే, ఆదిత్య మాట్లాడిన 5 points ఉంచేసి ప్రశాంత్ మాట్లాడిన 1 point లేచి వెళ్ళిపోయినట్టు చూపించాడు. ఇప్పుడు చూసేవాడికి ఏమనిపిస్తుంది, ఆదిత్య మాట్లాడాడు, అసలు ప్రశాంత్ మాట రాలేదే, వెళ్ళిపోయాడు. ఇస్ ఇట్ రియల్? ఇట్ ఈస్ రియల్ బట్ నాట్ యాక్చువల్. సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దీనికి నాకు అర్థమైన విషయం ఇది. ఫర్ సమ్ ఇట్ ఈస్ నాట్ టార్గెటెడ్ పర్పస్ఫుల్గా, ఒకరి మీద ఎవరికి ఖర్చు ఉండదు. బట్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్, టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్, టు మేక్ ఇట్ మోర్ క్రౌడ్ పుల్లింగ్, అలాంటి రీజన్స్ ఆర్ దిస్ ఈ యాంగిల్లో ఈ 2 ఉన్నాయి, లెట్స్ లీవ్ ద జడ్జ్మెంట్ టు ది ఆడియన్స్, లెట్ ఇస్ నాట్ అనే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటికి. ఎందుకంటే ఒక కంటెంట్ని అట్లాంటి రియాలిటీ షోస్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే, బిగ్ బాస్ వల్ల నేను చాలామందికి చాలాసార్లు చెప్పిన విషయం, ఇట్ విల్ గివ్ పాపులారిటీ, ఇట్ విల్ నాట్ గివ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ బికాస్ యూ గెయిన్ పాపులారిటీ బికాస్ ఆఫ్ ఇట్. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ చాలామంది జనరేషన్ తెలిసాను. ఇది ఒక మార్కెటింగ్ యాంగిల్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అసలు బిగ్ బాస్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వరకు ఉండాలి, చెయ్యాలి. ఎందుకంటే మన లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ స్టామినా ఏంటి, మన లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ స్పాంటినిటీ ఏంటి, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పీపుల్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి, మనకి బోల్డ్ విషయాలు తెలుస్తాయి. నాకు ఎన్ని తెలిసాయో
నాలో నాకున్న ట్రైట్స్ నేను ఇది కూడా చేయగలను, ఇది కూడా చేయగలను, ఇది కూడా చేయగలను, ఇలా కూడా ఉండగలను, అలా కూడా అసలు అంటే నా ఫిలాసఫీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీలో ఒక విషయం నచ్చలేదు, నేను మీకు చెప్పకుండా ఊళ్ళో వాళ్ళ దగ్గర చెప్పాను అనుకోండి, అక్కడ నాకు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, రావాల్సిన మార్పు మనిషి నుంచి రాదు. 2 రాకపోగా ఈ నాకు చెప్పలేదు ఊళ్ళో అందరూ చెప్పని చెప్పి మీరు ఇంకా రెచ్చిపోతారు. ఇది మై ఫండమెంటల్ ఫిలాసఫీ. కరెక్ట్. అలాంటి ప్లేసుల్లో అది వర్కౌట్ అవ్వదు, అది నాకు సంబంధం లేదు. అక్కడ ఏంటి ఏమైపోతుందంటే తెలియకుండా చాలా మందికి అంటే దీనికి మనం ఇలా ఉండాలి కావచ్చు, ఇలా చేయాలి కావచ్చు అని అప్పటికప్పుడు ఏవో కొన్ని ఐడియాలు వచ్చేస్తుంటాయి. అక్కడ మనం జాగ్రత్త పడి మనగా ఉండగలిగి మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే ఐ థింక్ ఇట్ ఇస్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. బట్ యా, ఇట్ విల్ టీచ్ యూ సో మెనీ థింగ్స్, ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్. ప్రీ అండ్ పోస్ట్, అదే డ్యూరింగ్ అండ్ పోస్ట్ ఆల్సో. ఎందుకంటే బయటకు చూసుకుంటారు కదా, అమ్మా ఇది ఇలా కనిపించిందా, ఊరి ఇది ఇలా అర్థమైందా, నేను అన్నదేంటి ఇక్కడ టెలికాస్ట్ అయింది ఏంటి, అంటే ఈ బిట్ రాలేదా అని మనం చాలా షాక్ అవుతాం. అందుకే చాలా మంది భయపడతారు. కానీ as I told you, yes, it is a platform of popularity. Wonderful. So coming back to another angle of a poet. సో రామాయణం మీద 2 పాటలు రాసేవాడు, రాముడి మీద 2 పాటలు రాసేవాడు. సో అది కూడా నాకు ఇటీవల కాలంలో తెలిసింది. సో అది ఒక్కసారి వినిపిస్తావా? నాకు అప్పటి నుంచి ఆ రోజు నాకు తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు అడుగుదామా అని ఉంటుంది. ఎందుకంటే మనకి ఇష్టమైన వాడు రాముడు కదా. నాకు కూడా అత్యంత ఇష్టమైన దైవం. రెండు ఎందుకు ఒకటి పాడతా. ఓకే, ఈ పాట ఐ థింక్ నేను జానకి గారి ముందు కూడా పాడాను. వండర్ఫుల్. ఒకసారి అంటే ఆవిడ కలిసినప్పుడు నేను రాస్తాను అని చెప్పినప్పుడు ఒక పాట పాడమ్మా అని ఆవిడ అడిగినప్పుడు ఈ పాట పాడాను అనమాట. అంటే ఆవిడ ముందు కూడా పాడాను ఈ పాట. ఏ సందర్భంలో రాసావు? రాసిన దానికి సందర్భం లేదు, నార్మల్ రాముడి మీద పాట రాయాలి అనుకున్నాను, రాశాను. ఓకే, స్ఫురించింది, రాముడు రాయించుకున్నాడు. చెప్తే బాగుంటుంది, రాముడు రాయించుకోవాలనిపించింది. వీడియో చూద్దాం, వీడి చేత ఈ కలంలో ఇంక నింపాడు ఆయన. వెరీ గుడ్, నైస్. దశరథ నందన రామ భజే, రఘుకుల చందన రామ భజే, దశరథ నందన రామ భజే, రామ భజే. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే కథ శ్రీరామాయణం, ఒకటే ధ్యాస, ఒకటే గమ్యం, ఒకటే సీత కథ అతి రమ్యం, ఒకటే సుగుణం రామగుణం, ఒకటే సుగుణం రామగుణం, ఒకటే స్మరణం రామజపం, దశరథ నందన రామ భజే, రఘుకుల చందన రామ భజే, దశరథ నందన రామ భజే, రామ భజే. సత్యము పలికే సద్గుణుడితడే, నిత్యము కొలిచే సాత్వికుడితడే, ధర్మము నిలిపే రాజును ఇతడే, మర్మములెరుగని మానవుడితడే, దైవములందరి దైవము ఇతడే, దైవములందరి దైవము ఇతడే, దానవ దండుకు ఖండకుడితడే, దశరథ నందన రామ భజే, రఘుకుల చందన రామ భజే, దశరథ నందన రామ భజే, రామ భజే. సంగీతజ్ఞులు వినోళ్ళు ఎవరంటే తప్పులు క్షమించాలి, నేను సంగీతం రాదు, నేను గాయకుడు కాదు.
రాముడే రాయించుకున్నప్పుడు రాయించుకున్నాడు కానీ పాపం రాయించుకున్నాడు, ఆయన విన్నాడు. పాపం ఇంకా నేను అలాంటప్పుడు పాడితే వినాల్సి వచ్చింది రాముడు పాపం అయ్యో ఏమనుకున్నాడో పిల్లవాడు. ఏటో అని. లేదు లేదు, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్ లాట్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అలాట్ టు యూ బికాజ్ చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటాం కానీ చాలాసార్లు కొన్ని క్వశ్చన్స్ రొటీన్ అయిపోయి అవే సమాధానాలు అవే ఆన్సర్లు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఆ, ఇదే అనిపిస్తుంది, చాలా చెప్పాం కదా ఏం చెప్తానే అనిపిస్తుంది. బట్ యా టుడే వాజ్ లైక్ చాలా విషయాలు నాకే టక్కని బోల్డ్ గుర్తొచ్చి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. వండర్ఫుల్. సో థ్యాంక్స్ టు యూ ఫర్ రిమైండింగ్ అబౌట్ ఆల్ దోస్ మెమరీస్. లాట్, అది చాలా ఆత్మీయంగా ఎంతో హాయిగా జరిగిపోయింది మనకి ఈ కార్యక్రమం ఈరోజు. చాలా థ్యాంక్స్ Thank you గివింగ్ so యువర్ much. టైం ఆదిత్య. Pleasure is all అసలు mine. And నేను 2-3 సార్లు నేను విసిగించాను కూడా, నాకు తెలుసు ఆ విషయం. ఐ ఫెల్ట్ అయ్యో ఇప్పుడు చేద్దాం వద్దా అని, బట్ దట్స్ ఓకే, మన ఆదిత్య కదా అన్న లిబర్టీ. బిజీగా ఉంటే ఫోన్ లేస్తాం, తర్వాత చూసి కాల్ బ్యాక్ చేస్తాం. ఏం పెద్ద విషయం. యా వండర్ఫుల్. సో చూసారు కదండి ఇవాళ మన సాంగోపాంగుల కార్యక్రమం. ఒక నిజమైన సాంగోపాంగుడు, ఒక చిన్న వయసు నుంచే మనందరం చూస్తున్న మన బాలాదిత్య. మరి వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.